నిజంగానే దేవుడు మనతో ఉన్నప్పుడు మనము సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. నిజంగా ప్రపంచంలో మరి సంతోషం కలిగిన వ్యక్తులు ఎవరనగా మరి అది అక్షరాల మనమై ఉన్నాం. మరి సమాధానం కలిగిన ప్రజలు ఎవరనగా అక్షరాల అది మనమై ఉన్నాం. నిజమేనా ఈ మాటలు? మరి సమాధానపు అధిపతి మన మధ్యలో ఉన్నప్పుడు మరి నిజంగా మన కుటుంబాలలో మన యొక్క హృదయాలలో సమాధానం ఉంటుంది. మరి ఆయన పేరు సమాధానపు అధిపతి అని ఆయనకు పేరున్నది. కాబట్టి సమాధానపు అధిపతి మన కుటుంబాలలో ఉన్నాడు, మనలో ఆయన ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం సమాధానమును కలిగి ఉన్నాం. హల్లెలూయా. మరి నిజంగా దేవుడు మనం ఏదైతే కోల్పోయామో అది మనకిచ్చి ఉన్నాడు ఆయన. అదే నిత్య జీవాన్ని మనం కోల్పోయాం. మరలా ఆ నిత్య జీవము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఆ నిత్య జీవాన్ని ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఆ యొక్క దేవుని కానుకను మనకు ఆయన బహుమానంగా ఇచ్చి ఉన్నాడు ఆయన. నిజమేనా? ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఈ వర్తమానమే ఆ యొక్క చుట్టబడిన కానుకై ఉన్నది. ఈ వర్తమానము దేవుని యొక్క కానుకై ఉన్నది. ఈ వర్తమానం ఏ విధంగా నీ చేతికి వచ్చింది తెలుసా? హల్లెలూయా. ఈ ఎగురుచున్న పక్షిరాజు వర్తమానం. మరి ఆ బలిష్ఠుడైన దేవదూత, హల్లెలూయా, ఆ బలిష్ఠుడైన దేవదూత దిగి వచ్చి మరి ఆ బలిష్ఠుడైన దూత ఎవరో కాదు గాని ఆయనయే కలవరిలో మరణమును జయించిన వాడు, నీ కొరకు నా కొరకు ప్రాణమును అర్పించిన వాడు. ఆయనయే మరి దిగి వచ్చి ఒక పాదము సముద్రం మీదను ఒక పాదం భూమి మీదను మోపి ఆయన మరి వర్తమానాన్ని 7వ దూతకి ఇచ్చి ఉన్నాడు ఆయన. ఈ 7వ దూత చేతిలోనే వర్తమానం ఈరోజు మన చేతికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఆ నిత్య జీవం ఇక్కడే ఉన్నది. అది మన నోట ఉన్నది, మన చేతిలో ఉన్నది. కాబట్టి ఈరోజు మనం నిత్య జీవాన్ని కలిగి ఉన్నప్పుడు మరి మనకంటే సంతోషకరమైన ప్రజలు ఇంకెవరైనా ఉంటారా? ఇంకా నీకు అసలైనది దొరికినప్పుడు నువ్వు ఇంకా దేని కొరకు వెతుకుతున్నావు? హల్లెలూయా. నిజమేనా? అసలైనది మనకు దొరికింది. దొరికినప్పుడు మనం ఎందుకు చింతపడాలి? హల్లెలూయా. నువ్వు ఎంతైనా చెప్పు సార్, మేము ముసలోళ్ళం, అసలే మారం మేము. ఏముంది ఇందులో సంతోషం? ఈ వర్తమానంలో ఏముంది? ఉందా ఇందులో నిత్య జీవము? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వర్తమానమే నీ శరీరానికి మార్పునిచ్చేది. ఈ వర్తమానమే భూమి ఆకర్షణ శక్తి నుండి నిన్ను పైకి లేవనెత్తేది. ఈ భూమి నుండి నువ్వు తప్పించుకోవాలంటే, ఈ గురుత్వాకర్షణ శక్తి నీ పైన పని చేయకుండా ఉండాలంటే ఈ వర్తమానం నీలో ఉండాలి. హల్లెలూయా. మరి ఆ భూమి అందరిని కిందికి లాగుతుంది, కానీ ఒక గుంపును మాత్రం అది కిందికి లాగలేవదు. అది ఈ వర్తమానం కలిగిన గుంపు. హల్లెలూయా. ఈ వర్తమానం కలిగి ఉన్న వారిని ఈ భూమి ఏ మాత్రం ఆకర్షించలేవదు. ఈ లోకం ఏ మాత్రం కిందికి లాగలేవదు. నిజమేనా? నమ్ముతున్నారా? ఈ వర్తమానం ద్వారా మనం ఆ గొప్ప ర్యాప్చర్లోకి వెళ్ళనై ఉన్నాం. ఆ గొప్ప పెళ్లి విందుకు మనం వెళ్ళనై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దాన్ని బట్టి మీరు సంతోషించాలని కోరుచున్నాను. అందుకొరకు ఆ గొప్ప 7వ దూత ఆ వధువుతో మాట్లాడుతున్నాడు. ఆ గొర్రె పిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది, మనము ఆనందించుదామని అంటున్నాడు ఆయన. సంతోషంతో పాటలు పాడదాం అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం సంతోషాన్ని వ్యక్తపరచాలి. మరి పెళ్లి విందులో ఎవరు? ఆ యొక్క సమాధుల దగ్గర, ఆ చనిపోయిన శవం దగ్గర ఒక వాతావరణం ఉంటుంది, పెళ్లిలో మరొక వాతావరణం ఉంటుంది. ఇప్పుడు మనం ఏ వాతావరణంలో ఉన్నాం? పెళ్లి వాతావరణంలో ఉన్నాం. కాబట్టి మనం సంతోషాన్ని తప్పకుండా వ్యక్తపరచాలి. హల్లెలూయా. అయితే నీవింకా సంతోషాన్ని వ్యక్తపరచట్లేవంటే నీవింకా నిత్య జీవాన్ని కలుసుకోలేదని, ఇంకా నీవు లోకమని మరణం దగ్గర ఉన్నావని, ఇంకా నీవు విచారంతో ఉన్నావని, దుఃఖంతో ఉన్నావని. హల్లెలూయా. ఆ సియోను కుమార్తెతో చెప్పండి, ఆమె దుఃఖ దినములు సమాప్తమాయెను, ఆమె రోదన దినములు సమాప్తమాయెను. ఆయనయే ఆ సియోను కుమార్తె కన్నీళ్ల బాష్ప బిందువును ఆయన తూడ్చివేసి ఉన్నాడు ఆయన.
ఉన్నాడా? సియోను కుమారి యొక్క రాజు, ఆ సియోను రారాజు ఉన్నాడా? ఆయనయే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనము తప్పకుండా సంతోషాన్ని కలిగి ఉండాలి. మరి ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ దినాల్లో మరి ప్రపంచం యొక్క దృష్టి అక్షరాల మరి ఒక దేశం పైన ఈరోజు మరి ప్రపంచ దేశాలన్నీ దృష్టి పెట్టి ఉన్నాయి. ఆ దేశం పేరు చెప్తారా? చెప్పండి. అదే అమెరికా. దగ్గర పెట్టండి. ఇది అమెరికా దేశమై ఉన్నది. హల్లెలూయా. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, కానీ ఏ దేశం గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు. ఆ దేశాల్లో ఏ కార్యాలు జరిగినా దాని గురించి ఎవరు దృష్టి పెట్టరు. కానీ ఏదైనా విషయం అమెరికాలో జరిగిందనుకోండి, దీన్ని మరి ప్రతి దేశం ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తుంది. ఉన్నారా సార్? చదువుకున్న వారు ఉన్నారా? మరి అమెరికా దృష్టి, అమెరికా అందరినీ ఆకర్షించడానికి గల కారణం ఏదనగా, ఒకప్పుడు దేవుడు దీని వెనకాల ఉన్నాడు. ఈ దేశంలో దేవుడు ఉన్నాడు కాబట్టి దీని చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ మరి అమెరికా పైన దృష్టి పెట్టి ఉన్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు ఆమెతో దేవుడు ఉన్నా లేకున్నా సరే, ఆ మునుపటి లాగానే ఇప్పుడు దేశాలన్నీ అమెరికా పైన దృష్టి పెట్టి ఉన్నాయి. మరి నిజమేనా? 2024లో ఏం జరిగింది? అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయా? తెలుసు అందరికీ. మరి అందులో ఆ యొక్క జో బైడెన్ లేదా కమలా హారిస్ ఆమె ఓడిపోయి ఉన్నది. మరి ట్రంప్ గారు మరలా రెండోసారి గెలిచి ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రేపటి దినాన ట్రంప్ మరి ప్రమాణ స్వీకారం చేయనై ఉన్నాడు. మరి తెలుసా మీకు? మరి ఎందుకంటే ప్రపంచంలో రెండు దేశాలు ప్రభావితమైన దేశాలు. ఒకటి అమెరికా, రెండోది ఇజ్రాయేలు, మూడోది ఒకటి ఉందనంటే అది బాంబులు కలిగిన రష్యా. మూడోది కూడా ఉన్నది. నిజమేనా? ఒకటి ఇజ్రాయేలు, రెండోది అమెరికా, మూడోది రష్యా. ఈ ప్రాముఖ్యమైన దేశాలు ఇవి. ప్రపంచం యొక్క చరిత్ర గతిని మార్చే దేశాలు ఈ మూడు. ఒకటి ఇజ్రాయేలు, రెండోది అమెరికా, మూడోది రష్యా. అందరు నేర్చుకుంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి వర్తమానంలో ఉండే మనకు ఇవన్నీ, ఈ కార్యాలు మనకు తప్పకుండా అవసరం. ఇది దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి అమెరికా ప్రెసిడెంట్ ఆ యొక్క డొనాల్డ్ ట్రంప్ గారు రేపటి తన ప్రమాణ స్వీకారానికి మరి అక్కడ చలి ఎంత ఉందో తెలుసా? మనము 20 ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఏది ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. కానీ అక్కడ ఏంటి తెలుసా? -11. రేపటి ప్రమాణ స్వీకారానికి -11లో మనం ఎట్లా పోవాలి? మనం పోవాలంటే మరి ఆక్సిజన్ మనకు సపరేట్గా ఉండాలి. మరి దాన్ని ఏమంటారు? స్వెటర్లు ఒకటి ధరిస్తే మనం బతకలేము. ఆడ ఒక 100 ధరించాలి మనం. హల్లెలూయా. లేదా మరి శివుడు ముక్కోళ్ళు ఆడిగిపోతే బతికి రావడం కష్టం. ఆడనే గోరి కట్టి పాటలు పాడుకొని రావాలి. హల్లెలూయా. సరే, రేపటి దినాన డొనాల్డ్ ట్రంప్ గారి మరి ప్రమాణ స్వీకారం జరగడం ఉన్నది. ఆయన తన ప్రమాణ స్వీకారానికి ఆయన మరి అన్ని దేశాల వారిని ఆయన ఆహ్వానించి ఉన్నాడు. ఆయన హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ట్రంప్ గారు తన యొక్క ప్రమాణ స్వీకారానికి మరి ఆహ్వాన పత్రికను అన్ని దేశాలకు పంపించి ఉన్నాడు. మరి ముఖ్య గమనిక, మీకేమైనా పంపించాడా? ఏం సార్? ట్రంప్ గారు మీకేమైనా పంపించాడా? మీకేమైనా పంపించారా? నాకైతే పంపించలేదు. హల్లెలూయా. అంటే చూసారా, ట్రంప్ గారు తన యొక్క ప్రమాణ స్వీకారానికి మనము అనర్హులం,
మనము ఆ యొక్క గొప్ప ప్రమాణ స్వీకారానికి మనము యోగ్యులము కాదు. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. అయితే ట్రంప్ తాత మనల్ని పిలిచినా పిలవకపోయినా మనము వారికి ప్రమాణ స్వీకారానికి అనర్హులం గాని ఒకే ఒక పెళ్లి విందుకు మనం అర్హులమై ఉన్నాం. మరి ట్రంప్ యొక్క ఆహ్వానం మనకు అక్కర్లేదు, రష్యా అధ్యక్షుని యొక్క ఆహ్వానం మనకు అక్కర్లేదు, కానీ మనకు పరలోకపు దేవుడే ఆహ్వానాన్ని పంపించున్నాడు. నిజమేనా? ఇదే నీ యొక్క ఆ యొక్క ఆహ్వాన పత్రికను మనం అందుకున్నాం. దీని ద్వారానే నువ్వు ఆ పెళ్లి విందులోనికి ప్రవేశించనై ఉన్నావు. ఆయన అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించాడు ఆయన, కానీ ట్రంప్ గారు పంపించింది మనకు రాలేదు. ఆయన మనకు ఎందుకు పంపించలేదనంటే మనం పెద్ద పనికిరాని వాళ్ళం, మనము దేనికి పైసా కూడా పనికిరాని వారం. నిజంగా నేనైతే పనికిరాని వాడను. హల్లెలూయా. కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి ఉపయోగపడిన నేను దేవుని కృప చేత ఆ గొప్ప గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడ్డాను. కృప చేత ఆయన నా వైపు చూశాడు. ఆయన ఓ 7వ దూత ద్వారా, కుమారుడా, చెడిపోయిన వాడా, ఇదిగో నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా ఇదిగో నా ఆహ్వాన పత్రిక. ఓ త్వరలో జరగబోయే గొర్రె పిల్ల పెళ్లి విందుకు నిన్ను ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? ఆ యొక్క మరి ఎవరు ఆ యొక్క అనిల్ అంబానీ, అతని యొక్క భార్య రీతు అంబానియా, వాళ్ళిద్దరూ ఆహ్వానించబడ్డారు. ఈరోజు సాయంత్రం అనిల్ అంబానీకి అతని యొక్క భార్యకు మరి క్యాండిల్ లైట్ అనే గొప్ప ప్రత్యేకమైన డిన్నర్. హల్లెలూయా. మరి ట్రంప్ గారిచ్చే డిన్నర్ కు మనము అర్హులం కాదు. నిజమేనా? ఈ లోకంలో ఏ గొప్ప రాజకీయ నాయకుడు ఇచ్చే డిన్నర్ కు మనం అర్హులం కాకపోయినప్పటికీ ఆ దేవుని మహా గొప్ప కృప చేత ఆ గొప్ప గొర్రె పిల్ల పెళ్లి విందుకు మనం యోగ్యులుగా ఎంచబడ్డాం. సంతోషంగా లేదా? హల్లెలూయా. అయితే ట్రంప్ గారిచ్చే ఆ యొక్క క్యాండిల్ లైట్ విందుకు పిలువబడిన వారు ధన్యులని బైబిల్లో లేదు, కానీ గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. హల్లెలూయా. ఓ ఇదే దేవుని యొక్క ఆహ్వాన పత్రిక. నిజమేనా? అందుకొరకే ఆ రాజుగారు ఆహ్వానించిన ఆ పెళ్లిలోకి కొందరు పత్రికలు లేకుండా పోయారు. ఏమడుగుతాడు ఆయన? స్నేహితుడా, నీకు పంపిన ఆహ్వాన పత్రిక ఏది? వాడు ఏం చేసిన సార్, అందరూ వస్తా ఉంటే నేను కూడా మరి వస్త్రం లేకుండానే వచ్చాను. లేదు లేదు, ఆయన అన్నాడు, ప్రతి ఒక్కరి దగ్గర ఆహ్వాన పత్రిక ఉండాలి. ఆ ఆహ్వాన పత్రికయే 7వ దూత ద్వారా పంపబడిన పెళ్లి వస్త్రము. ఓ రిబ్కా యొక్క పెళ్లి వస్త్రము ఎలియాజరు దగ్గర ఉన్నది. ఆ గొప్ప పరలోకపు ఇస్సాకు యొక్క పెళ్లి కుమార్తె యొక్క వస్త్రము ఈ కాలపు ఎలియాజరు దగ్గర ఉన్నది. అదే గొర్రె పిల్ల పెళ్లి వస్త్రం. ఇది ఉన్నందుకు ధన్యులేనా మీరు? హల్లెలూయా. ఇది సామాన్యమైన పుస్తకం కాదు, ఇది మహిమలో నుండి ఓ ఆ గొప్ప దేవుడే తన పెళ్లి కుమార్తె కొరకు పంపించిన వస్త్రాలు ఇవి. నిజమేనా? ఆ ఎలియాజరు ద్వారా పంపబడిన ప్రతి వస్తువును ఆమె స్వీకరించింది. ఆ గొప్ప రిబ్కా స్వీకరించింది. ఓ ఆ యొక్క సండుల ద్వారా, హేగే ద్వారా ఆ గొప్ప అహోసరోసు రాజు ఏదైతే తన మనసులో తన భార్య ఏ విధంగా ఉండాలని అనుకున్నాడో ఆ వస్త్రాలే ఆయన ఆ యొక్క హేగేకి ఇచ్చాడు. ఆయన హేగే ఇచ్చింది తప్ప, ఆ సేవకులు ఇచ్చింది తప్ప మరొకటి ఏది కూడా ఆమె ధరించలేదు. నిజమేనా? అందుకే మనం కూర్చున్న పెళ్లి వస్త్రమే. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఆ పెళ్లి జరిగేంత వరకు అదే గౌన్తో ఉండాల. వాళ్ళు కూర్చోవాలన్నా, స్టిల్ ఇవ్వాలన్నా, నవ్వాలన్నా అదే పెళ్లి వస్త్రం. అదేనా? మనం బయటికి పోయేటప్పుడు ఇదే పెళ్లి వస్త్రం, లోపలికి వచ్చేటప్పుడు ఇదే పెళ్లి వస్త్రం. హల్లెలూయా. మనం మాట్లాడాలన్నా ఇదే పెళ్లి వస్త్రం. హల్లెలూయా. మనల్ని ప్రత్యేకంగా మార్చినది ఈ వర్తమానం, ఈ పెళ్లి వస్త్రము. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు మనం ప్రత్యేకమైన వారిగా ఉన్నాం.
ప్రత్యేకమైన గుర్తింపు కేవలం వధువుకు మాత్రమే ఉన్నది. ఓయబ్బో, ఈమెనట పెద్ద వధువట. ఎస్, ఆమేన్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, మరి మా వస్త్రాలు మీకంటే తళుక్కున మెరుస్తున్నాయి అంటే మెరిసే దాన్ని ఇష్టపడాడు ఆయన. ఆయన సాత్వికుడు, దీనుడు ఆయన. ఇది దీన వస్త్రం ఇది. ఓ, ఈ వస్త్రాన్ని ధరించినప్పుడు విలియం బ్రెనహాం ఎట్లా కనిపించాడు? హల్లెలూయా! ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఆయన ఆ యొక్క అవ్వ ఆదాములే కనిపించింది. ఓ, విలియం బ్రెనహాం ఎలా కనిపించాడు అంటే యేసుక్రీస్తు వలె కనిపించాడు. నిజమేనా? హల్లెలూయా! అది సార్ మన యొక్క స్థాయి. హల్లెలూయా! అట్లుంటది మనతో. నిజమేనా? లోకం ఏదో మనకేమో తక్కువ అంచనా వేస్తున్నది, కానీ ఈమె గొర్రె పిల్ల యొక్క భార్య. ఈమె గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడింది. హల్లెలూయా! కాబట్టి ట్రంప్ తాత పిలవలేదని ఎవ్వరు బాధపడకండి. ట్రంప్ గారు భూమి పైన మీకు విందిస్తాడు, కానీ మన యొక్క పెళ్లి కుమారుడు వెరైటీగా ఆయన మధ్యాకాశంలో పెళ్లి విందు, మధ్యాకాశంలో పెళ్లి విందునిస్తాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా! కాబట్టి ఎంత అరవాలో ఇప్పుడే అరవాలి. ఎందుకంటే ఆడిపోయిన తర్వాత మనం ఎంత అరిచినా సౌండ్ రాదు. ఆ పరలోకం మొత్తం సౌండ్ ప్రూఫ్ అది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మరి అక్కడ కోట్ల దూతలు ఆరాధించిన, మనమందరం కలిసి ఆరాధించిన, అది ఏ విధంగా ఉంటదంటే చాలా ఇంపైనదిగా ఉంటది. కానీ ఇక్కడ మనం పాట పాడితే నాదేం బొంగురు గొంతు, ఇంకోటిదే ఇంకొక సన్న గొంతు, మ్యాచ్ అవ్వట్లే. హల్లెలూయా! కానీ ఒకే రీతంలో పాడేది పరలోకంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంగ్లీష్ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. వారు పాడినప్పుడు నిజంగానే మనం పరలోకంలో ఉన్నట్టుగా ఆ వాతావరణం ఆ విధంగా ఉంటది. కాబట్టి ఇప్పుడు మనం ఏం ప్రాక్టీస్ చేయాలంటే, బర్రె గొంతు ఉండడం ముందు కొరకొద్దు, ఆ యొక్క పీల గొంతు ఉండడం వెనకాల ఉండకూడదు. ఈ బర్రె గొంతు ఉన్నోడు సన్న గొంతు ఉన్నవాడిని కూడా కలుపుకొని పోవాలా. మన ఇప్పుడు మన గొంతులను, స్వరాలను కలపాలి. మనందరినీ వర్తమానం కలిపిందా? కాబట్టి ఇప్పుడు మన స్వరాలను కూడా మనం కలపాలి. స్త్రీలు, పురుషులు అందరూ స్వరాలను కలిపి పాడాలి. హల్లెలూయా! కాబట్టి మనకు ప్రాక్టీస్ అనేది రావాలి. మైకు ఎంత దూరంలో పెడితే నా సహోదరుని కూడా నేను కలుపుకొని పోతాను. కాబట్టి ఇప్పుడు ప్రవక్త లెక్క, ఆత్మలు ప్రవక్త లెక్క స్వాధీనంలో ఉన్నాయి. దగ్గర పెడితే కలుస్తానా, దూరం పెడితే కలుస్తానా? కాబట్టి ఆ బలుబు మనలో వెలుగుతా ఉండాలి. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా! అందరు గ్రహిస్తున్నారా? కాబట్టి ట్రంప్ తాత పిలవలేదని ఎవరు బాధపడకండి. అయితే ట్రంప్ తాత కంటే ముందే మనకు ఆహ్వాన పత్రిక వచ్చింది. ఆ వర్తమానం మనకు వచ్చి ఉన్నది. ఓ, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే డబ్బుంటే ఆనందం అనుకుంటున్నారు. మరి లేకపోతే పెద్ద ఇల్లుంటే ఆనందం అనుకుంటున్నారు. లేదండి, డబ్బులో ఆనందం లేదు, డబ్బులో సమాధానం లేదు, డబ్బులో నిత్య జీవం లేదు. మరి గొప్ప రిలయన్స్ అధినేతకు లేదా డబ్బు, కానీ వర్తమానం ఉన్నదా? వారి కుటుంబాల్లో మరి సమాధానం ఉన్నదా? లేదు. హల్లెలూయా! కాబట్టి దేవుడు ట్రంప్ యొక్క ఆ యొక్క ప్రమాణ స్వీకారానికి పిలువబడిన వారు ధన్యులని రాయమని అనట్లేడు ఆయన. అంటే రేపటి దినాన ట్రంప్ యొక్క ప్రమాణ స్వీకారానికి పోయేవారు ఏ ఒక్కరు కూడా ధన్యులు కారు. హల్లెలూయా! ఒరి ముందే చెప్పాలి కదా. కొద్దిగా అయితే నేను ట్రంప్ తాత విందులోకి వెళ్ళిపోయేటోడిని కాదా? ధన్యులు కాదా? ఎస్, వాక్యం అలాగే చెప్పింది. వారు ఏ మాత్రం పరలోక రాజ్యానికి అర్హులు కారు, కానీ గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలబడిన వారు ధన్యులు. నిజమేనా? మరి కాబట్టి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళందరూ అమెరికాకు? ఎందుకు వెళ్తున్నారంటే అమెరికాకు దేవుడు అంత గొప్ప గుర్తింపునిచ్చాడు ఆయన. వేరే వారు ఇప్పుడు మనమైనా సరే ఒక బాగా పేరున్న పాస్టర్ పిలిచాడు అనుకోండి, మనం పరిగెత్తుకొని పోతాం. అదే చిన్న పాస్టర్ పిలిచాడు అనుకోండి, మనం పోం. ఇది కూడా అంతే. అమెరికా తాత పంపించాడంటే పోవాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే
ఈ అమెరికా ఇంత ఉన్నతంగా ఉండడానికి గల కారణము, అమెరికా అనేది దేవుని యొక్క దాగు చోటై ఉన్నది. నిజమేనా? అమెరికా అనేది దేవుడు సిద్ధపరిచిన ఒక స్థలమై ఉన్నది. ఈ స్థలము మరి 12వ అధ్యాయానికి వర్తిస్తుంది. ఏది అమెరికా అనే స్థలము? హల్లెలూయా. మరి ఒకసారి మీరు చదవండి దయచేసి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదవండి. ప్రకటన 12. పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అది ఏదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములు. ఆ స్త్రీ ఆ 12వ అధ్యాయంలో కొత్త నిబంధన, పాత నిబంధన రెండు ఉన్నాయి. చూస్తున్నారా? ఆ 12వ అధ్యాయంలోనే 12 అపోస్తలులు, 12 గోత్రకర్తలు, 24 పెద్దలు మనకు కనిపిస్తారు. ఆ స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రాలు. చంద్రుడు అనగా ధర్మశాస్త్రము గతించిపోయేది. నిజమేనా? సూర్యుడు అనగా నీతి సూర్యుడు, అది కృపా నిబంధన. అది చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు. ఆమె గర్భిణి అయి. హల్లెలూయా. మరి క్యాథలిక్ చర్చి దాదాపుగా అన్ని దేశాల్లోనికి వెళ్ళింది. ఎప్పుడు ఆ యొక్క క్రీస్తకం 1500 సంవత్సరాల నుంచి 1600 సంవత్సరంలో, 1700 సంవత్సరంలో అది ప్రతి దేశాన్ని తన మతంతో నాశనం చేసి ఉన్నది. ఎవరికి కూడా మత స్వేచ్ఛ లేకుండా చేసి ఉన్నది. నిజమైన దేవుని వాక్యాన్ని ఆరాధించే బిడ్డలను అది తొక్కి ఉన్నది. వారి రక్తాన్ని ఏరులుగా పారించి ఉన్నది. ఎవరు? రోమన్ క్యాథలిక్. వింటున్నారు అందరూ? సరే, పుర్రే తెచ్చుకోకపోతే మానలే, కానీ హృదయాన్ని మాత్రం తెచ్చుకోనండి. వినండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. నేను చెప్పే ప్రతి మాట మీరు అవసరమైతే హబ్బులో మీరు సెట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి మాట మీకు దొరుకుతుంది అందులో. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి అక్కడ దేవుడు ఆ యొక్క క్యాథలిక్ చెర నుంచి మరి కొందరు దేవుని యొక్క ప్రజలు ఉన్నారు. ఎక్కడ? ఇంగ్లాండ్ దేశంలో క్యాథలిక్ వెళ్ళింది. కానీ అక్కడ దేవుని ప్రజలు ఏమనుకున్నారంటే, ఈ క్యాథలిక్ లేని ప్రదేశం ఏమైనా ఉందా అని వెతికారు వాళ్ళు. ఆ ఫ్రాన్స్ లో ఉన్న వాళ్ళు ఏమని వెతికారు? ఈ క్యాథలిక్ గుర్తించని ఒక ప్రదేశం ఏదైనా ఉందా అని వారు వెతికారు. అలాంటి వారి కొరకే దేవుడు ఒక స్థలాన్ని ఆయన భద్రపరిచి ఉంచాడు. ఆయన ఆ స్థలమే అమెరికా ఇప్పుడు నివాసం ఉంటున్న స్థలమై ఉన్నది. నేను చెప్పేది వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది విలియం రెనామ్ యొక్క మాటలు. మీ చదువుతో దీన్ని మీరు గుర్తించలేరు. మీరు రండి, ఆ ఆత్మ ఆధీనంలోనికి రండి. హల్లెలూయా. దాన్ని అక్షరాల ప్రవక్త చెప్పాడు. కాబట్టి క్యాథలిక్ ద్వారా బాధించబడిన వారందరూ తప్పించుకోవాలనుకున్నారు, కానీ వారికి ఏ ఉపాయం దొరకలేదు. అయితే దేవుని యొక్క ఆత్మ వారి లోపల ఉండి ఒక ప్రదేశాన్ని చూపించింది. వారు కాబట్టి అమెరికాకు ఎందుకు వచ్చారు? వారు క్యాథలిక్ నుంచి తప్పించుకొని ఒక నిజమైన ఆరాధన కొరకు, మత స్వేచ్ఛ కొరకు. హల్లెలూయా. ఈరోజు బడా సేవకులకు, సెమినార్ నిర్వహించే వాళ్ళకి, ఈ బైబిల్ తరగతులు చెప్పే వాళ్ళకి ఈ కార్యాలు తెలియవు. కానీ కార్యాలు తెలియాలంటే వర్తమానం దగ్గరికి రావాలి. అమెరికా ఏ విధంగా బిల్డ్ అయిందో నీకు తెలియాలంటే వర్తమానం దగ్గరికి రావాలి. ఎందుకు అమెరికా దీవించబడిందో తెలియాలంటే వర్తమానం దగ్గరికి రావాలి. ఎందుకు అమెరికా కరెన్సీ అందరికంటే గొప్పదో తెలియాలంటే వర్తమానం దగ్గరికి రావాలి. 7వ దూత దగ్గరికి రావాలి. 7వ దూత పలుకు దినంలో దేవుని మర్మము సమాప్తమగును. హల్లెలూయా. ఇప్పుడు కాదురా మీరు కట్టకట్టుకొని చెప్తున్నారు అమెరికాలో త్రాగుడు ఎక్కువైంది, వ్యభిచారం అయింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు. మా ప్రవక్త అప్పుడే చెప్పాడు. ఆయన ఆ దేశంలో సంచరించిన వాడు. ఆయన లాస్ ఏంజల్స్ లో ఎన్నో కూటాలు నిర్వహించాడు. ఆయన కాలిఫోర్నియాలో ఎన్నో కూటాలు నిర్వహించాడు. ఆయన దేవుని వాక్యాన్ని చేర్చుకుని లాస్ ఏంజల్స్ ఒక రోజు సముద్రపు అడుగు బాగాన ఉండనై ఉన్నామని ఆయన 58లో, 56లో, 54లోనే చెప్పాడు. ఆయన కానీ దొంగల పడ్డ 6 నెలల తర్వాత పోలీసులు పోయినట్టుగా. ఏం సార్ ఇది మనకెప్పుడో తెలిసింది. మనం మాట్లాడుకున్నామా?
వర్తమానం మాట్లాడుకున్నామా? లాస్ ఏంజల్స్ ఒక రోజు సముద్రపు అడుగు భాగాన వెళ్తుందని. ఒకడు సోంబేరిగాడు, భార్యను గుడ్డును బాదినట్టు బాధేటోడు, వాడు అంటున్నాడు, ఎప్పుడో మునిగిపోయింది. ఎప్పుడు రా మునిగింది చెప్పండి? ఆ సోంబేరికి తెలుసా? నాకు తెలియనిది వాడికి తెలుసా? మరి వాడు మామూలుడు కాదు, మామూలు వర్తమాన విశ్వాసి కాదు. భార్యను గొడ్డును బాదినట్టు బాధేటోడు. మూర్ఖులు అట్లాంటి వాళ్ళు వర్తమానానికి తగుతారా? వీళ్ళకంటే బర్రెలు, ఆ కుక్కలు, ఆ యొక్క జంతువులు ఉన్నాయం. హల్లెలూయా. ఈ సినిమాలు చూసేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, పొగాకు నమలేవాళ్ళు అందరూ వర్తమానమే. మాటలు తిన్నగా మాట్లాడడం రాని వాళ్ళు. హల్లెలూయా. అందరూ వర్తమానమే. వర్తమానంలో నువ్వు ఉంటే నీ జీవితం మారాలి. నీ యొక్క దాని ఏమంటారు, మాట్లాడే తీరు మారాలి. నీ సినిమాలు చూసేది మారలే, నీ వస్త్రధారణ మారలే, నీ దేది కూడా మారకుండా నువ్వు ఎట్లా వర్తమానం విశ్వాసివి? మీకు ఒక పాసరు, వాడొక దరిద్రుడు, మీరందరూ దరిద్రులు. హల్లెలూయా. మరి నిజంగానే ఏ గూటి పక్షి ఆ గూటికే వెళ్తుందని, కాబట్టి కాకులందరికీ ఒక పెద్ద నల్ల కాకి తయారైంది. నిజమేనా? కానీ మీరందరూ దీనులైన ప్రజలు. హల్లెలూయా. సేవకుని యొక్క మాటకు లోబడని వాడు ఏదో ఒక రోజు నాశనం అవుతాడు. అయితే నా మాట వినమని చెప్పట్లేను, సేవకుని యొక్క మాట వినమంటున్నాను. నేను దేవుని సేవకుడిని అయితే దేవుడు ఏమన్నాడు? నా సేవకుని యొక్క మాటను వినమన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. దేవుని యొక్క సేవకుని మాటను గౌరవించినప్పుడు దేవుని కూడా గౌరవించలేవు. అందరూ పని చేయండి అని నేను చెప్పినప్పుడు పని చేయకుండా నువ్వు పోతున్నావు అంటే నాశనం కాదా నీ పైన ఉన్నది? దయ్యం కాదా నీ పైన ఏలాడుతున్నది? హల్లెలూయా. కాబట్టి లోబడతారా లోబడరా అది మీ ఇష్టం. అది మోసే చెప్పినట్లుగా మరణము జీవము మీదట పెడుతున్నాను, మీరు జీవించినట్లుగా జీవాన్ని కోరుకొనుడి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి నిజంగా మరి దేవుడు మనకు ఒక చక్కటి వర్తమానం ఇచ్చాడు. ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు మనకు రాసి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి గమనిస్తున్నారా, ఈ యొక్క క్యాథలిక్ ద్వారా బాధించబడిన వారందరూ, మరి క్యాథలిక్ ఏలని దేశం అంటూ ఏది లేదండి. అన్ని దేశాల్లోకి తన తప్పుడు బోధన తీసుకొని పోయింది. అదే దాని యొక్క గొప్ప త్రిత్వ సిద్ధాంతం, పితా పుత్ర. హల్లెలూయా. ఈరోజు యూట్యూబ్లలో ఊదర కొడుతున్న వీళ్ళందరూ క్యాథలిక్ యొక్క మతాన్ని ప్రచురణ చేస్తూ ఉన్నారు. క్యాథలిక్ యొక్క మతాన్ని వారు బోధిస్తూ ఉన్నారు. కానీ వారు ఏమనుకుంటున్నారంటే మేము క్యాథలిక్ కి వెలుపల ఉన్నాం అనుకుంటున్నారు. కాదు కాదు, వారు అక్షరాల క్యాథలిక్ యొక్క ప్రతినిధులై ఉన్నారు. వారు పాతాళం యొక్క ప్రతినిధులై ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుడు క్యాథలిక్ వేరుగా ఆయన మరలా అపోస్తల బోధన మనకి ఇచ్చాడు ఆయన. అదే ఈ వర్తమానం మనల్ని ఏం చేసింది? మరలా తిరిగి మనల్ని ఆ సంఘ శాఖల్లో నుంచి, క్యాథలిక్ బోధలో నుంచి ఆ యొక్క ఆదిమ అపోస్తల బోధ దగ్గర నడిపించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ క్యాథలిక్ ద్వారా బాధించబడిన వారందరూ తప్పించుకొని ఎక్కడికి పోయారు? ఈ యొక్క అమెరికా అనే స్థలానికి వెళ్ళారు వాళ్ళు. హల్లెలూయా. ఈ స్థలాన్ని దేవుడు క్యాథలిక్ యొక్క కనుదృష్టిలో నుంచి ఆయన భద్రపరిచి ఉన్నాడు. ఆయన ఈ యొక్క అమెరికాకు వెళ్ళిన ఈ ప్రజలు మరి మోకాళ్ళ పైన వారు జెండాని ఎగరేశారు. వారు ఆ చెప్పులు లేకుండా అక్కడికి వెళ్ళారు. ఆ యొక్క అడవి ప్రాంతం అంతటిని వారు స్వాధీనపరుచుకున్నారు. ఏ విధంగా దాని దేశం యొక్క పునాది ఎట్లా వేయబడింది? మోకాళ్ళ పైన వేయబడింది, ప్రార్థన పైన వేయబడింది. అందుకొరకే దాని వయసు చాలా స్వల్పం, కేవలం 220 సంవత్సరాలు. కానీ మిగతా దేశాలు ఉన్నాయే వాటికి పెద్ద ప్రాచీన నాగరికత చైనాది. కానీ చైనాకు ఏ గుర్తింపు లేదు. హల్లెలూయా. అక్కడ దేవుడు లేడు. నిజమేనా? కానీ ఈ 220 సంవత్సరాల వయసు ఉన్న ఈ అమెరికా ఈరోజు దీని యొక్క భయము ప్రపంచ దేశాల పైన కలిగి ఉన్నది. ఎందుకు? దేవుడు దాని వెనకాల ఉన్నాడు కాబట్టి. అయితే ఈ రోజు అమెరికాకు ఎవరు భయపడట్లేరు. కారణం ఏదనగా అమెరికా దేశము దేవుని వాక్యాన్ని అమ్మివేసింది. దేని కొరకు? తన సుఖభోగాల కొరకు, తన డబ్బు కొరకు, తన పేరు ప్రఖ్యాతల కొరకు. అది తన యొక్క జ్యేష్ఠత హక్కును అది
అమ్ముకున్నది. అందుకొరకే ఈరోజు ఏ దేశం కూడా అమెరికాకు భయపడట్లేదు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు అమెరికాలో లేడు అనే దానికి సూచనగా ఏం జరిగింది? ఆ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఏమైంది? ఆ యొక్క అగ్నికి ఆహుతై ఉన్నది. నిజమైన మెల్లగా దేవుడు తప్పుకున్నాడు అక్కడి నుంచి. ఇక త్వరలో ఆయన ప్రపంచంలో ఆయన బయటికి వెళ్ళిపోనై ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడనంటే ఈ దేశాలన్నీ బాంబులు పట్టుకొని ఉన్నాయి. ఒకరిపైన ఒకరు బాంబులు ఇసురుకొని, హల్లెలూయా. ఏం లేదు సార్, మాకు డాబా ఉందిలే. ఏం డాబా ఉంటే దీపావళి బాంబు అనుకున్నావా? అదేమన్నా తాటాకు బాంబు అనుకున్నావా? హల్లెలూయా. సముద్రంలో కొన్ని వందల కిలోమీటర్ల కిందికి వెళ్ళి భూమిని పౌడర్ గా మార్చే అణుబాంబులు ఉన్నాయి. 27 సార్లు దీన్ని తునాతురకలు చేసినా ఇంకా బాంబులు మిగిలి ఉంటాయట అన్ని. ఎందుకంటే మన వాడు పిచ్చోడు ఎవడు? కాదు సార్, ఇంకోడు కిమ్ జంగాడు. వాని దగ్గర బోలెడు బాంబులు ఉన్నాయి. వాడు పిచ్చిలు వేసినప్పుడల్లా బెడ్రూమ్లోకి పోయి నొక్కుదునా అని దేవదూత వచ్చి, ఇప్పుడు కాదు పిచ్చోడా, ఇప్పుడు కాదు నువ్వు నక్కాల్సింది, ఒక సమయం ఉంది, ఒక వధువు ఉన్నది ఇక్కడ, వధువు వెళ్ళిపోవాలి, అప్పుడు నువ్వు ఎన్ని స్విచ్లు వేసుకుంటావో వేసుకో. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? యొక్క క్యాథలిక్ చెర నుంచి తప్పించుకొని ఆ యొక్క అమెరికా ఆ దేవుని భయం కలిగిన ప్రజలను అక్కడ చేర్చాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చేర్చాడా? మరి అందుకొరకే అమెరికా అంతగా దీవించబడింది. అమెరికా దేశం యొక్క భయం అన్ని దేశాలపైకి వెళ్ళింది. ఎందుకు? ఇది వాక్యపు పునాది పైన కట్టబడింది. దీని డబ్బు కూడా అందరికంటే విలువైన డబ్బు. హల్లెలూయా. మరి ఆ దేశం కూడా అందమైన దేశం. అది అందులో చాలా మంచి దాని ఏమంటారు, ఎత్తైన ఆ యొక్క కొండలు, ఆ లోయలు, చాలా ప్రకృతి, అందమైన ప్రకృతి ఉండే ప్రదేశం అది. మరి చక్కగా దేవుడు దాన్ని దీవించాడు. కానీ తర్వాత ఏం చేసుకున్నది? అది తన స్థానాన్ని పోగొట్టుకున్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే చదవండి, అది చదవండి. గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి, అరణ్యమునకు కొనిపోయిన మాట చదివారా? స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. చూసారా? ఆ స్త్రీ ఎవరో కాదు, ఆ క్యాథలిక్ నుంచి తప్పించుకొని వచ్చిన అమెరికా. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయేను. ఈ అమెరికా ప్రజలు ఇక్కడికి రాకముందు ఇక్కడ ఎవరుండేవారు? సూర్యుడిని ఆరాధించే ఆ యొక్క రెడ్ ఇండియన్స్ ఇక్కడ ఉండేవారు. ఎవరిని ఆరాధించేవారు? వాళ్ళు సూర్యుని ఆరాధించేవారు. అలాగనే ఇజ్రాయెల్ ప్రజలు ఆ కనాను దేశానికి వెళ్ళడానికి ముందుగా వారు ఎవరు? బయలుదేవతలను ఆరాధించే 7 జాతుల వారు అక్కడ ఉన్నారు. ఆ 7 జాతుల వారిని వెళ్ళగొట్టి ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఈ అమెరికా రెడ్ ఇండియన్స్ వెళ్ళగొట్టి ఆ దేశాన్ని స్వతంత్రించుకొని ఉన్నది. రెండిటి పునాది ఒక్కటే. హల్లెలూయా. అందుకొరకే దేవునితో ఉన్నంత కాలము అమెరికా ఎంతో దీవించబడింది. దేవుడు దానికి ఆయన విజయాన్ని చేకూర్చాడు ఆయన. కానీ ఎప్పుడైతే అది దేవుని వాక్యాన్ని పక్కన పెట్టిందో దేవుడు దానికి అపజయమునిచ్చి ఉన్నాడు. ఆయన దానిని ఓటమి పాలు చేసి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఈరోజు మీరు చూడండి, ఆ యొక్క గొప్ప దేవుని ప్రాంతంలో సినిమా ఇండస్ట్రీ, గొప్ప హాలీవుడ్ చూసారా? ఎక్కడైతే అధికమైన కృప ఉంటుందో అక్కడే అధికమైన పాపం ఉంటుందని ఆ యొక్క గొప్ప ప్రవక్త పౌలు గారు అన్నాడు. కాబట్టి ఆ గొప్ప ఏదేనులో ఏ విధంగా అయితే వ్యభిచారం జ్వరబడిందో అలాగనే గొప్ప అమెరికాలో ఆ దయ్యం ఏం చేసింది? తన వ్యభిచారపు స్థావరాన్ని స్థాపించింది. దాని పేరే హాలీవుడ్. హాలీవుడ్ ద్వారానే ప్రపంచ దేశాలన్నీ చెడిపోయాయని మన ప్రవక్త అన్నాడు. ఎందుకు సార్ మన డిగ్రీలు తగలబెట్టి నూతిలో పడేద్దాం? దీని కొరకు వాడండి సార్. వర్తమానం చదివేదానికి, గ్రహించేదానికి వాడండి. హాలీవుడ్ అని మీరు చూడండి. ఏది హాలీవుడ్ అని పేరు ఉందా? హాలీవుడ్ లో నుంచే బాలీవుడ్ వచ్చింది.
ఏది చూసినా వుడ్డే, కాలిపోయే కట్టే ఇది. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, నిజమేనా? అన్ని వుడ్లే. అంటే ఎక్కడి నుంచో వీళ్ళ తండ్రి ఎవరు? చెప్పండి, ఇప్పుడు తండ్రి ఎవరు అర్థమవుతుందా? ఇవన్నీ హాలీవుడ్ లో నుంచి బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏంటిది? హాలీవుడ్ ఏం చేసింది? అమెరికా స్త్రీలను నగ్న స్త్రీలుగా మార్చి ఉన్నది. హల్లెలూయా. అమెరికా స్త్రీలు దేవుని వాక్యం కంటే హాలీవుడ్ ని ఎక్కువగా ప్రేమించేటట్టు చేసింది ఆ హాలీవుడ్ లో ఉన్న దయ్యం. ఇప్పుడు బాలీవుడ్ స్త్రీలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ దేశాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఆ బాలీవుడ్ స్త్రీలాగా పెళ్లి చేసుకోకుండానే దాని ఏమంటారు, గర్భవతులు అవడం, పిల్లల్ని కనడం. ఈ బాలీవుడ్ ఏమైనా మంచిదా? చెప్పండి. టాలీవుడ్ ఏమైనా మంచిదా? ఎంతమంది స్త్రీలను పాడు చేస్తున్నారు. ఆ కోలీవుడ్ ఏమైనా మంచిదా? ఆ శాండల్వుడ్ ఏమైనా మంచిదా? కర్ణాటకలో ఆ ఇండస్ట్రీని శాండల్వుడ్ అట. ఎందుకంటే గంధపు చెక్కలు అక్కడ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి దాన్ని శాండల్వుడ్ అన్నారు. హల్లెలూయా. పుర్రెకు పని చేద్దాం సార్, కొద్దిగా మన హృదయాన్ని కూడా పని చేద్దాం. ఇవన్నీ అందులో నుంచి వచ్చాయి. ప్రపంచాన్ని మొత్తం స్త్రీలను నాశనం చేయడానికి హాలీవుడ్ లో నుంచి బయలుదేరాడు సాతానుడు. బైబిల్లో ఉందా? వాడు జయించుటకు బయలువెళ్ళాడు. ఎక్కడ జయించాడు? అమెరికా సంయుక్త రాష్ట్రాల దురాక్రమణ. వాడు మొట్టమొదటిగా దేని దురాక్రమణ చేశాడు? దేని హస్తగతం చేసుకున్నాడు? అమెరికా సంయుక్త రాష్ట్రాలను చెప్పండి ఆక్రమించుకున్నాడు. ఆ నుంచి మెల్లగా ఇంగ్లాండ్కి వెళ్ళాడు, ఫ్రాన్స్కి వెళ్ళాడు, భారతదేశానికి వచ్చాడు, చైనాకు వచ్చాడు, జపాన్కి వచ్చాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉండే ఏ స్త్రీ కూడా హల్లెలూయా చీకట్లో ఉన్న వానికి ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలుసదా? వాడికి కళ్ళుంటాయి, చెవులుంటాయి, కానీ ఆ కటిక చీకట్లో ఏది కూడా చూడలేడు. కాబట్టి ప్రపంచం పైన ఏం వేలాడుతూ ఉన్నది? కటిక చీకటి వేలాడుతూ ఉన్నది. అందుకొరకే దానికి ఏ బట్టలు వేసుకోవాలో సోయి లేకుండా పోయింది. ఆ ఒంటి ఆ యొక్క లోపల దాచిపెట్టుకునే అవయవాలు బయటకు కనిపిస్తున్నాయని ఆమెకు తెలియట్లేదు. హల్లెలూయా. మన ప్రవక్త చెప్పినట్లుగా ఈరోజు బహిరంగంగా అంగంగ ప్రదర్శన జరుగుతూ ఉన్నది అన్నాడు ఆయన. ఎక్కడ బాత్రూమ్ లో స్త్రీ ఏ విధంగా ఉంటుందో, తన యొక్క బెడ్రూమ్ లో ఏ విధంగా ఉంటుందో, ఆ బెడ్రూమ్ లో వేసుకోవలసిన వస్త్రాలతో ఆమె రోడ్డులకు ఎక్కింది. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రవక్త ఆయన. ఆ తుఫాకులు ప్రతి ఇంట్లో మరి AK-47 ఉంటాయి. అట్లాంటి ఆ తుఫాకుల దేశంలో ఆయన ధైర్యంగా ఆ రోజు మాట్లాడాడంటే నిజమేనా? గట్స్ అంటే గుండె ధైర్యం అంటే ఆయనదే. ఈ తుపాసోళ్ళు 4 గదులు కట్టుకొని గదిలో కాలు మీద కాలు వేసుకొని దరిద్రులారా, పిరికోళ్ళారా, ఒక్కడు ఉరికేస్తే పారిపోతారు మీరు. కానీ మా దీన ప్రవక్త ఆ అమెరికాకు వ్యతిరేకంగా కేకలు వేశాడు ఆయన. లాస్ ఏంజల్స్ ఒక రోజు సముద్రపు అడుగు భాగాన వెళ్ళనే ఉన్నాం. కాలిఫోర్నియాను ఒక రోజు కాలిపోననే ఉన్నావు. ముందే ఆ దీన ప్రవక్త హెచ్చరిక చేశాడు. ఆ పశువుల కాపరి ఆమోసు హల్లెలూయా ఆ అధునాతనమైన పట్టడము ఆ యొక్క సమరేణ ఆయన హెచ్చరిక చేయాలి. ఈయన ముఖం చూసే సరిగా లేదు, గడ్డమేమో కేవలం పశువుల కాపరి. కానీ ఇప్పుడు ఆయన ఆ పట్టణాన్ని ఆ కొండనెక్కి ఇప్పుడు ఆ పట్టణ వాసులను హెచ్చరిక చేయాలి. ఓ సమరయ, నువ్వు మారు మనసు పొందు, లేదా దేవుడు నిన్ను నాశనం చేస్తాడు. హల్లెలూయా. ప్రభువా ఎట్లా చెప్పాను, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు, ఇంత అందమైన స్త్రీలు ఉన్నారు, దాని వాతావరణం ఎట్లుందని ఆయనకి అనవసరం. దేవుడు ఏం చెప్పాడు అదే అవసరమై ఉన్నది. లాస్ ఏంజల్స్ ఎంత చక్కగా కట్టబడింది అనవసరం. కానీ దేవుడు ఏం చెప్పాడు? నీలో జరిగిన పాపానికి శిక్ష రావాలి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు దానికి ఆయన శిక్షను విధించి ఉన్నాడు ఆయన. కానీ బైబిల్ పండితులం మేము. లాస్ ఏంజల్స్ ఎందుకు గాలిపోయిందో నీకు తెలియదు. హల్లెలూయా. ఆ లాస్ ఏంజల్స్ లో ఒక దీన ప్రవక్త ఎన్నో కూటాలు నిర్వహించాడు. ఆ కాలిఫోర్నియాలో ఎన్నో కూటాలు నిర్వహించాడు ఆయన. అది నీకు తెలుసా? నీకు బైబిల్ బాగా తెలుసు, కానీ ఆ బైబిల్లో ఉన్న విలియం బ్రెన్హామ్ మీకు తెలియదు. బైబిల్ బాగా తెలుసు అంటున్నారు కదా, నిజమేనా? బైబిల్ బాగా తెలిస్తే మీకు ఎవరు తెలియాలి? విలియం బ్రెన్హామ్ తెలియాలి. విలియం బ్రెన్హామ్ ఎవరు? బైబిల్కి వేరుగా ఉన్నాడా? ఆయన బైబిల్లో నుండి వచ్చాడు ఆయన. యోహాను బైబిల్కి వేరుగా ఉన్నాడా? ఆయన బైబిల్లో నుండి వచ్చాడు ఆయన. కానీ యోహానును వేశ్యలు, సుంకరులు, తృణీకరించబడిన వారు
అంగీకరించారు. ఈ రోజు కూడా అంతే. విలియం బ్రెనామును ఈ మేధావులు త్రోసివేశారు, కానీ దీనవధు ఆయనను చేర్చుకుని ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? సరే, వర్తమానం నుంచి మనం చదువుదాం. ఆయన రాకడను సూచించు ప్రకాశించేడి ఎర్రని దీపము, లేదా దానికంటే ముందు ఎత్తబడుట 105వ పేర చదవండి దయచేసి. త్వరగా తీయండి, మరి సమయం ఆదా కొరకు. ఎవరైనా తీసుకొచ్చి చదివే వాళ్ళకి ఇవ్వండి. 105వ పేర. ఎత్తబడుట. చివరిగా కాలిఫోర్నియాలో నా వర్తమానమును జ్ఞాపకం చేసుకొనుచున్నాను. జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఎప్పుడు ఇది? 1965లో. చివరిగా కాలిఫోర్నియాలో నా వర్తమానమును జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నేను మరలా అక్కడకు తిరిగి వెళ్ళనని తలంచి తిని. అందరు జాగ్రత్తగా వినండి, ఇది మనకు ఉపయోగపడే వర్తమానం ఇది. హల్లెలూయా. ఇప్పుడు కాలిఫోర్నియా కాలిపోయింది, లాస్ ఏంజల్స్ మునిగిపోయింది అని అంటే మన విమోచన అతి దగ్గరలో ఉన్నది. మనము అతి శ్రేష్టంగా జీవించవలసిన సమయం ఇదే. పాటలు పాడాలి, కానీ మేకప్ వేసుకొని పాటలు పాడకూడదు. నువ్వు ఎంత చక్కగా పాడినా, అవి వినడానికి ఎంత బాగున్నా, మేకప్ వేసుకొని పాడితే ఏం ప్రయోజనం? హల్లెలూయా. ఆ లూసిఫర్ ఇంకా చక్కగా పాడగలడు. వాడు పాడితేనే పరలోకమే పిన్ డ్రాప్ సైలెన్స్. నిజమేనా? వాటే మెస్మరైజ్, వాటే దాన్ని ఏమంటారు, ఆ వాయిస్. నిజమేనా? మరి వాడు తన యొక్క వ్యాపారమును, తన యొక్క వర్తకమును చూసి తనలో తాను గర్వించాడు. ఆ దేవదూతలు, ఏం స్వరం సార్ మీది? అసలు స్వరం ముందు పుట్టిందా, మీరు ముందు పుట్టారా? వాడిని పొగిడితే వాడు ఉబ్బిపోయాడు. ఏం స్వరం సార్? అసలు ఆ గాబ్రియల్ ఉన్నాడు దేనికి? ఆ మికాయల్ ఉన్నాడు దేనికి? అసలు మీరే సార్, మీతోనే పని. ఒక్కసారి రాగం ఎత్తితే అసలు ఎట్లుంటది? నిజమేనా? వారిని పొగిడేవారు కూడా తయారయ్యారా లేదు? బైబిల్లో అవుతా లేదా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేకప్లు వేసుకొని, లిప్స్టిక్లు పెట్టుకొని పాడే పాటలు, స్త్రీలు పురుషులు ఎదురెదురుగా నిలబడి, ఏంటి సార్, ఏ పురుషుడైనా నువ్వు ఎంత పరిశుద్ధుడైనా ఉద్రేకం ఉంటుందని ప్రవక్త అన్నాడు. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది నడిపించుకొని అండి, నేనేం చెప్పను. అది నా సంబంధం లేని విషయం అది. హల్లెలూయా. అయితే ప్రవక్త మనకు ఎట్లా చెప్పాడో అట్లే మనం చేయాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, చూడండి, మరి తీశారా? చివరిగా కాలిఫోర్నియాలో నా వర్తమానమును జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నేను మరలా అక్కడకు తిరిగి వెళ్ళనని తలంచి తిని. అప్పుడు నేను లాస్ ఏంజల్స్ పట్టణపు సముద్రపు అడుగు భాగంలో ఉండునని ప్రవచించి తిని. 1965లో ఆయన ఈ మాటను చెప్తున్నాడు. ఆయన లాస్ ఏంజల్స్ సముద్రపు అడుగు భాగమున ఉండునని ప్రవచించి తిని. అది సముద్రపు అడుగు భాగానికి పోవాలంటే ముందు ఏం జరగాల? అది అగ్ని చేత కాల్చబడాలి. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు ఇప్పుడు కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఎట్లానో ఆ రోజు అబ్రహాము కాలంలో లోతు దినములో జరిగినట్టును మరలా జరుగునని దేవుడు చెప్పాడా? మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. హల్లెలూయా. ఏం జరిగింది ఇప్పుడు? సొదొమ గొమొర్రా పట్టణము కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఆ సొదొమ గొమొర్రాను ఆయన సముద్రం కింద మూసేశాడు ఆయన. ఇప్పుడు ఆ యొక్క లోతు పట్టణం ఇప్పుడు ఎక్కడున్నది? సొదొమ గొమొర్రా ఇప్పుడు ఎక్కడున్నది? ఆ మృత సముద్రం యొక్క అడుగు భాగంలో ఉన్నది. అది నిజమేనా? చదువుకున్న వారందరికీ తెలిసింది. మృత సముద్రం యొక్క అడుగు భాగాన ఉన్నది. ఈరోజు లాస్ ఏంజల్స్ కూడా హల్లెలూయా దాని ఒక సముద్రపు ఒడ్డున ఉన్నది. అది పసిఫిక్ మహాసముద్రము ఒడ్డునే లాస్ ఏంజల్స్ ఉన్నది. కానీ ఆ సముద్రం ఎప్పుడు ముందుకు వస్తుందో మనకు తెలియదు. కానీ
ఒక రోజు అది ఆ బూడిద పైకి ఆ సముద్రం రానై ఉన్నది. అది అక్షరాల ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మునిగిపోవునని నేను చెప్పాను, ప్రవచించి తిని. అది యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చేది? మునిగిపోతుందని ఎవరు చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తు. నిజమేనా? హల్లెలూయా. ప్రియులారా, 30 సంవత్సరాల క్రితమే పుస్తకం రాశాను, అది చదువుకోండి. ఏంట్రా చదివేది? నీ గబ్బు పుస్తకాలు చదివితే ఏముంటుంది అందులో? హల్లెలూయా. నీ బ్రతికే మారలే. సినిమాలు చూసే నీ పాపిష్టి కళ్ళే మారలే. ఇంకా నీ పుస్తకం చదివితే ఎవడు మారుతాడు? హల్లెలూయా. కానీ వర్తమానం చదివితే మన బ్రతుకులు మారుతాయి. మార్చిందా మిమ్మల్ని అందరినీ? మనల్ని మార్చిన వర్తమానం, ఆ క్రూరమైన పశువును మార్చిన వర్తమానం. ఈరోజు మనం అదే వర్తమానం మనం ఉన్నాం. హల్లెలూయా. దానికి ఆ విధముగా జరుగును. అది లాస్ ఏంజల్స్ కడిగి వేయబడును. ఏంటిదట? అది కడిగి వేయబడెను. అంతటితో అది ముగిసిపోవును. అంతటితో అది దాని కథ కథం. నిజమేనా? ఇది ఏ గడియగా ఉన్నది? అది ఎప్పుడు జరుగునో నేను ఎరుగును. ప్రవక్త అప్పుడు అన్నాడు, ఆయన అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు గాని అదైతే యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. అక్షరాల యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అంటే అది 50 సంవత్సరాలు గాని, 100 సంవత్సరాలు గాని, 200 సంవత్సరాలు గాని, 300 కానివ్వండి, కానీ అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. కానీ ప్రవక్త చెప్పిన మాట ఇంత త్వరగా జరగడం, హల్లెలూయా, అంటే కాలం అతి వేగంగా పరిగెడుతూ ఉన్నది. వధువు త్వరలోని అదృశ్యంలోనికి వెళ్ళనై ఉన్నది. ఈ లోకం మీదికి శ్రమలు రానై ఉన్నాయి. ఇది జరిగిందనంటే ఇక మన దినాలు వేళ్ల మీద మనం లెక్క పెట్టుకోవచ్చు. మనం ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండబోట్లేదు. మనం అతి త్వరలోని ఆ ర్యాప్చర్లోకి వెళ్ళనై ఉన్నాము. ఆ పెళ్లి కుమారుని యొక్క ముఖాన్ని మనం నిరంతరం చూడనై ఉన్నాం. హల్లెలూయా. 6-9 మధ్యలో ఒక శుభోదయాన వధువు ఆ ర్యాప్చర్లోకి వెళ్ళనై ఉన్నది. నిజమేనా? ఎంతమందికి ఇష్టం ఉన్నది ఆ శుభోదయం కొరకు? ఏవో సార్, మా నాన్నను సంతోష పెట్టాలి, ఏదో చిన్న ఉద్యోగం చేసుకునియండి. మరి దేవుని ఎవరు సంతోష పెడతారు? హల్లెలూయా. మొదట అంటే తిండి కొరకు మీరు ఎక్కువగా కష్టపడొద్దని అన్నాడు ఆయన. క్షయమైన వాటి కొరకు కాదు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అన్నాడు ఆయన. కాబట్టి మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతికితే నీకేం కావాలో అన్ని ఇస్తాడు ఆయన. మొదటగా స్టే విత్ వర్డ్. మనం దేంతో నిలబడాలి? వాక్యంతో నిలబడాలి. వాక్యంతో నిలబడితే మిగతాదంతా సర్దుకుంటది. కానీ వాక్యాన్ని పక్కన పెడితే ఏది కూడా నీకు అందుబాటులోకి రాదు. హల్లెలూయా. మరి నక్కకు ఏ విధంగా అయితే ఆ ద్రాక్ష పళ్ళు అందుకోవడానికి ప్రయత్నం చేసి అందకపోయేసరికి అందరి పళ్ళు పుల్లనా అని చెప్పేసి వెళ్ళిపోయింది అది. అట్లాగనే నీ కూడా ఉంటది. లోకాన్ని అందుకోవడం అని అంటే, హల్లెలూయా, అవి అందని ద్రాక్ష పళ్ళలాగా ఉంటది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మొదటగా మనం వాక్యంతో నిలబడాలి. కాబట్టి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఏ సమయము? వధువు ఆ మహిమలోనికి వెళ్ళే సమయం. ఆయన ముఖాన్ని చూడాలని మీకు ఆశగా ఉన్నదా? హల్లెలూయా. ఆ ముఖము నీ కొరకు అది ఉమ్మివేయబడింది. ఆ ముఖము ఆ కళ్ళు నీ కొరకు కన్నీరు గార్చాయి. ఆ వీపు నీ కొరకు దెబ్బలు తిన్నది. ఆ యొక్క కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఆయన నరాలు చిట్లిపోయాయి. ఆయన వేదనతో ఆయన ప్రార్థించాడు. ఆయన ఎవరి కొరకు స్నేహితుడా? నీ కొరకు, నా కొరకు, నీ కొరకు సహోదరి. అలాంటి ఆ గొప్ప దేవుడు వస్తున్నాడంటే నీకు సంతోషం లేదా? హల్లెలూయా. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉండిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. ఆ సమయం వచ్చిందా? హల్లెలూయా. ఆ చేతులను ఒకసారి చూడు. ప్రభు, ఈ మేకులు ఎందుకు కొట్టబడ్డాయి? ఈ యొక్క తలపైన ఆ యొక్క ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారు?
ఇదంతా నా కొరకు నువ్వు అనుభవించావు ప్రభువా. హల్లెలూయా. ఎప్పుడైనా తలంచావా? పాట ఊరికే పాడతారు. తలంచుచు ఉన్నా నీ కృప, నీ కష్ట సమయంలో కూడా నువ్వు ఆయన కృపని ఎరగాలి. బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఏం దేవుడని పోయావా దూరంగా, దయ్యం పట్టుకుంటది. కాబట్టి ఆయన కృప నిన్ను అన్ని సమయాల్లో అది ఆవరించేది. హల్లెలూయా. మరి చూడండి, ఈ వర్తమానానికి చాలా మంది, దీన్ని పొందడానికి చాలా మంది పట్టణంలో అర్హులు ఉన్నారు. కానీ దేవుడు వారందరినీ పక్కన పెట్టి నీకు ఎందుకు ఇచ్చాడు ఆయన అంటే అదే కృప. ఉదయమున చెట్టు నాకు మంచు కురిసి ఆవరించినట్టుగా నీ కృప ఆవరించి నా వంటి నీచు నిరక్షించేనే. ఉదయమున చెట్టు నాకు మంచు కురిసి ఆవరించినట్టుగా నీ కృప ఆవరించి నా వంటి నీచు నిరక్షించేనే. నీ కృప విలువైనది, నీ కృప మధురమైనది. ఆమేన్. గ్లోరీ. చూసారా ఎంత అద్భుతమైన కృప? అది ఎన్నడూను విడవని కృప. అది ఇంత అద్భుతమైన కృప కింద నువ్వు ఉండి ఎందుకు సార్ ఏది ఎక్కడికి పోతుంది? ఏది ఎక్కడికి పోదు. దేవునితో ఉంటే పరిస్థితులన్నీ అనుకూలపరచబడతాయి. ఒకే ఒకటి, నీతో ఆ మాయా పుష్పం పట్టుకొని ఆ యొక్క దాని దేంట్లోకి ఆ కొండలోనికి వెళ్ళిన వాడు, ఆ లోయలోనికి వెళ్ళిన వాడు ఆ మాయా పుష్పంతోనే ఉండాలి. లేనట్లయితే అతడు బయటపడలేడు. హల్లెలూయా. అలాగనే మన దేవుడు మాయా పుష్పం కాదు, కానీ ఆయన ఆవరించిన కృపై ఉన్నాడు. ఆయన ఆ కృప, నీవు ఆ కృపతో ఉన్నన్ని రోజులు నువ్వు చాలా సేఫ్ సైడ్ లో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజంగానే ఎంత అద్భుతమైన కృప. ఆయన కృపను ఒకసారి మనం ఆలోచించి తప్పకుండా కన్నీరు విడవాలి. పశ్చాత్తాప హృదయంలో ఉండాలి. నీవు నీ జీవితంలో దేవుని కృపను తలంచి ఏడవట్లేదనంటే నీవు కఠినాత్ముడు అని అర్థం, నువ్వు కఠినాత్మురాలు అని అర్థం. హల్లెలూయా. ఆయన నీ కొరకై చేసిన త్యాగాన్ని నువ్వు తప్పకుండా తలంచాలి. అందుకొరకే మన జీవితంలో ఈ పాట ఎల్లప్పుడూ ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నేను పాటలు పాడడం స్టార్ట్ చేస్తే పెంతెకొస్తు వాళ్ళు కూడా పనికిరారు. పాటలతోనే ముగిస్తా కూడా, కానీ అది మనం చేయకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరే మనకంటే మించినోడు లేడు. అడుగడుగున మనం ఎత్తితే పాట గాడిదలు కూడా పారిపోతాయి. కానీ పాటలు పాడితే ఎట్లుండాలి? అది హృదయంలో బోధించేదిగా ఉండాలి. బండి నడవనప్పుడల్లా పాట ఎత్తడం. బండి నడవకపోవడం అంటే అర్థమైందా? గుర్తుకు రానప్పుడల్లా ఎందుకని నీ సొత్తుగా నేనెందుకని. హల్లెలూయా. మనది అట్లా కాదు మంది. హల్లెలూయా. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా పాడి తీరాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నేను అంటా ఉంటాను, సోదరులు ఎవరైనా పాటలు పాడుతూ ఉంటే, అయ్యా వీడు బండి నడవక పాటలు పాడుతూ ఉన్నాడు, అక్కడ బండి నడవట్లేదు. ముందుకి నడవాలంటే పాట ఎత్తాలి. ఆలోగా ఏదో చెత్త చెదారం గుర్తు వస్తుంది, మళ్ళా 4 మాటలు చెప్తాడు, మళ్ళా బండి పెట్రోల్ అయిపోయినట్టుగా మళ్ళీ ఒక పాట ఎత్తుతాడు. ఇక అంతటి కూటం కథం. వచ్చిన వాళ్ళు ముసుగేసుకొని ఈ అయ్యగారు ఏం చెప్పిండో వాళ్ళేం విన్నారో. హల్లెలూయా. ముక్కెక్కడుందరా అంటే చుట్టూ తిరిగి ఇక్కడికే వచ్చినట్టుగా మొత్తం కథంతా విని ఈమె ఆయనకి ఏమైతుంది అన్నట్టుగా ఉంటది కథ. హల్లెలూయా. అందరు గ్రహిస్తున్నారా? మరి చూడండి, ఇక్కడ అయిపోయింది. అది ఇది ఏ
గడియగా ఉన్నది, అది ఎప్పుడు జరుగునో నేను ఎరుగను. ఎప్పుడు జరుగునో నేను ఎరుగను, అయితే అది మునిగిపోవును. అది మునిగిపోవును. హల్లెలూయా. అది మునగాలంటే ముందు కాల్చబడాలి. అందుకొరకు అది కాల్చబడి ఉన్నది. ఇక అది సముద్రపు అడుగు భాగాన వెళ్ళిందంటే ఖచ్చితంగా వధువు వెళ్ళిపోయే సమయం ఆసనమైనట్టు. కాబట్టి 3లో దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు. నోవాహు లోపలికి వెళ్ళాడు, లోతు బయటికి వచ్చాడు, వధువు పైకి వెళ్ళాలి. బయటికి నిజమేనా? లోపలికి బయటికి, ఒకటేమో పైకి. లోతు దినంలో నోవాహు దినంలో జరిగినట్టును, లోతు దినంలో జరిగినట్టును మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినంలో జరుగును. ఇప్పుడు ఏం జరగాలి? ఏదో ఒకటి జరగాలి. పైకి వెళ్ళేది జరగాలి. నోవాహు దినంలో లోపలికి పోయేది జరిగింది, లోతు దినంలో బయటకు వచ్చేది జరిగింది. మనుష్య కుమారుని దినంలో ఏం జరగాలి? వధువు పైకి వెళ్ళేది జరగాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇవన్నీ మనకు చక్కగా మనం ఇప్పుడు ఎత్తైన ప్రదేశంలో నిలబడుకొని ఉన్నాం. ఈ అమెరికాకి ఏం జరుగుతున్నదో, లేకపోతే ఈ లోకానికి ఏం జరుగుతున్నదో మన కళ్ళకు స్పష్టంగా కనబడుతున్నది. ఆ కొండ మీద ఉన్న పట్టడానికి అన్ని కనబడతాయి. మనం ఎవరం కొండ మీద ఉన్న పట్టణమై ఉన్నాం. హల్లెలూయా. అందుకొరకే ఆ 7వ దూత ఆ వధువుతో, యోహానుతో అన్నాడు, ఆయన నీవిక్కడికి ఎక్కిరమ్ము, ఆ మహావేశకు చేయబడు తీర్పు నీకు కనబరిచెదను. ఆ యోహానుతో కాదు కానీ ఆయన నీతో అన్నాడు, ఆయన నాతో అన్నాడు ఆయన. అందుకే మనకి ఈ పరిస్థితులన్నీ చక్కగా అర్థమవుతున్నాయి. హల్లెలూయా. అందుకొరకే మనం ఆ ఎత్తైన ప్రదేశంలో నిలబడి మనం ఆ తూర్పు నుంచి పడమర వరకు చుట్టూ మనం తిరిగి చూస్తున్నాం. ఏ దేశము పరిస్థితి ఏంటిదనేది ఈరోజు మనకు అర్థమవుతున్నది. ఏ వ్యక్తి ఏ విధంగా నాశనం అవుతున్నాడో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అది ఎప్పుడు 7వ దూత స్వరాన్ని విన్నప్పుడు, నీవు ఆ ఆత్మవశంలోనికి వెళ్ళినప్పుడు నీకు పరిస్థితులన్నీ అర్థమవుతాయి. కాబట్టి మనం అందరం తప్పకుండా ఆత్మవశంలోనికి రావాలి. 7వ దూత వర్తమానము పుస్తకం చదవడంతో నీకు అర్థం కాదండి. అయితే నువ్వు తప్పకుండా ఆత్మవశంలోనికి రావాలి. ఆత్మవశుడినై ఉండగా బూర వంటి శబ్దాన్ని నేను విన్నాను. అదే 7వ దూత స్వరము, లేదా అది దేవుని బూర, దేవుని యొక్క స్వరం అది. హల్లెలూయా. సరే, ఆ తర్వాత మనము ఆయన రాకడను సూచించు ప్రకాశించడి ఎర్రని దీపము చూడండి. ఆయన రాకడను సూచించు ప్రకాశించడి ఎర్రని దీపము. దయచేసి అందరూ మరి తీసి చూడాలని కోరుతున్నాను. త్వరగా 60 పేరా తీయండి సార్, అంతసేపా? చదవండి, 60 పేరా చదవండి. టీవీ కార్యక్రమంలో ఆ యొక్క స్త్రీల అంగాంగ ప్రదర్శన కనిపించుచున్నవి. ఇప్పుడు చూస్తున్నారా? టీవీలలో యాడ్ వచ్చిందనంటే ఏం చూపిస్తున్నారు? అందమైన వీపు, అందమైన ముఖము. నిజమేనా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది హాలీవుడ్ నుంచి వచ్చింది. చూడండి, టీవీ కార్యక్రమంలో ఆ యొక్క స్త్రీల అంగాంగ ప్రదర్శన కనిపించుచున్నది. వారి యొక్క అంగాంగ ప్రదర్శన కనిపించుచున్నది. టోటల్ బాడీ స్ట్రక్చర్ ను వారు చూపిస్తూ ఉన్నారు. నిజమేనా? సాక్షాత్తు లేఖన భాగమును నెరవేర్చునట్లు అమెరికా అమర్చబడుచున్నది. అమెరికా అమర్చబడుచున్నది. వారు దేవుళ్ళు కారు. ఎవరు? ఆ యొక్క అందమైన స్త్రీలు దేవుళ్ళు కారు. హల్లెలూయా. వారు దేవతలు కారు. వారు దేవుళ్ళు కారు, దేవతలు గారు. అయితే ఇదంతయు కానీ ఈరోజు పురుషుడు మరి దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తున్నాడు? దేవతను ప్రేమిస్తున్నాడు. ఈ స్త్రీల యొక్క అందం ఏంటిది? ఆకర్షించేది ఆ దేవత. నిజమేనా? హల్లెలూయా. అయితే ఇదంతయును వాక్యమును నెరవేరునట్లుగా అమెరికాను సరిగా నుంచి ఉన్నవి. అమెరికాను సరిగా నుంచి ఉన్నవి. ఉంచి ఉన్నది. అమెరికా యొక్క సంఖ్య 13. అమెరికా యొక్క సంఖ్య 13. అది 13వ అధ్యాయంలో ఉంది. అది ప్రకటన, చెప్పండి, ప్రకటన 13వ అధ్యాయంలో ఉంది. దాని యొక్క జెండాలో 13 నక్షత్రాలు ఉంటాయి. అమెరికా ప్రారంభంలో ఎన్ని కాలనీలు ఉండేవి? 13 కాలనీలు.
ఆ 13 అనేది స్త్రీ యొక్క సంఖ్య, అమెరికా యొక్క సంఖ్య. అది చూస్తున్నారా? అమెరికా సంఖ్య 13. అమెరికా ఎల్లప్పుడూ ఒక స్త్రీ ఆరాధికురాలు. అది మన ద్రవ్యమైనున్నది. అది మన ద్రవ్యమై ఉన్నది. ద్రవ్యము పైనున్నది. పైనున్నది. అది అన్నిటి పైనను ఉన్నది. ఉన్నది. మరి ఇప్పుడు అమెరికాను దేవతను మనము కలిగి ఉందుమని చెప్పుటకు చాలా సమయం పట్టదు. అది చాలా సమీపంలో నున్నది. మీరు గోడ మీద చేవ్రాతను చూడగలరు. మీరు ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూచినప్పుడు గోడ మీద చేరాత మెనే టెకెల్ ఉఫార్సి త్రాచులో తూచగా లాస్ ఏంజల్స్ నువ్వు తక్కువ కనబడితివి. త్రాచులో తూచగా కాలిఫోర్నియా నువ్వు తక్కువ కనబడితివి. హల్లెలూయా. అందుకే నేను నీ లెక్కను ముగించి ఉన్నాను. మనం ఏం చేయగలము? మీరు వీధులలో నడవను కూడా వీలు పడదు. వీధులలో మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? కళ్ళకు గంతలు కట్టుకోవాలి. స్త్రీల వైపు చూడలేము. అమెరికాలో అయితే మనం అసలు బతకలేము. హల్లెలూయా. ఆ సముద్రపు ఒడ్డున డ్రాయర్ల మీద స్త్రీలు పురుషులు పడి ఉండడం, ఎంత దేవుడు కాబట్టి సహిస్తున్నాడు. అదే ఏలియా లాంటి వాడు అయితే బరిసెలు తీసుకొని చావనైనా చచ్చేటోడు, వాళ్ళందరినీ చంపేటోడు. హల్లెలూయా. సముద్రపు ప్రాంతాలన్నీ చెడిపోయాయి. ఆ దీవులన్నీ చెడిపోయాయి. ఈరోజు ఎక్కడ చూసినా ఆ పాపము పాపము పాపము. నిజమేనా? చదవండి సార్. చూడుడి, నగరములలో వెళ్తున్నప్పుడు స్త్రీ తన అంద సౌష్ఠములను ప్రదర్శించుటను చూడండి. హల్లెలూయా. ఇప్పుడు ఏంటిది? ఆ పాలిచ్చే స్తనములను అవి సౌందర్యంగా మార్చి పురుషులను ఆకర్షించే దానికి చూపిస్తూ ఉన్నారు. నిజమేనా? అంగ సౌష్ఠములను ప్రదర్శించుటను చూడండి. వారెట్లు వస్త్రములను ధరించుకొని. నేను చెప్పేది తప్ప? ప్రవక్త చెప్పింది తప్ప? ఈరోజు మనం చూస్తున్నామా ప్రపంచమంతటా? వారెట్లు వస్త్రములను ధరించుకొని ఏ విధముగా ఉంటున్నారంటూ యథార్థంగా చెప్పాలంటే వస్త్రాలను ధరించుకునే గదిలో ఒక స్త్రీ నిలబడి ఉన్న విధముగా, వస్త్రాల గదిలో ఆమె ఎట్లయితే ఉంటదో అలాగనే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసింది. వీరు కనబడుట ఎంత సిగ్గుచేటుగా ఉన్నది. బెత్తెడు గుడ్డలతో మరియు చాలా బిగుతుగా ధరించుకొని, బెత్తెడు గుడ్డలతో చాలా బిగుతుగా ధరించుకొని వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళారు. మరియు సముద్ర తీరములందు స్నానం చేయుటకై ఈ విధమైన బెత్తెడు కొలతల గల గుడ్డలను రండి బోధకులారా, రండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అట్లాంటి స్త్రీలను గద్దిస్తారా మీరు? హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, వస్త్రాలు ఏవైనా పర్వాలేదట. ఏవైనా పర్వాలేదు కాదురా మూర్ఖుడా, ఏవైనా కాదు. బైబిల్లో తేడా చెప్పింది. స్త్రీలకు ప్రత్యేకమైన వస్త్రాలు ఉన్నాయి, పురుషులకు ప్రత్యేకమైన వస్త్రాలు ఉన్నాయి. ముందుగా బైబిల్ బోధించే ఓ సేవకుడు అని చెప్పుకుంటున్న తలకాయ లేని వాడా, ముందుకు నీకు తెలియాల్సింది ఏదనగా రెండిటి మధ్యలో భేదం తెలియాలి. ఏది స్త్రీ వస్త్రమో ఏది పురుష వస్త్రమో తెలియాలి. నిజమేనా? ఆమేన్ చెప్తారా? స్త్రీలకు ప్రత్యేకమైన వస్త్రం ఉన్నది, పురుషులకు ప్రత్యేకమైన వస్త్రం ఉన్నది. స్త్రీ వస్త్రాన్ని పురుషుడు ధరించకూడదు, పురుషుని వస్త్రాన్ని స్త్రీ ధరించకూడదు. ఈ తేడా లేకుండా అదేసుకున్నా పర్వాలేదు, ఇదేసుకున్నా పర్వాలేదు. ఎవడ్రా నువ్వు? దయ్యానికి ప్రతినిధివా? అన్ని పర్వాలేదని అంటావా? ఎట్లా సాధ్యం అది? స్త్రీ పురుష వేషం ధరించకూడదని అన్నాడంటే దాని అర్థం ఏంటిది? హల్లెలూయా. అందుకొరకే మీకు ఎవరు కావాలంటే ఈ కాలపు ప్రవక్త కావాలి. అప్పుడే ఆ ప్రవక్తలో ఉన్న అభిషేకం మీకు వస్తుంది. ఏలియా యొక్క అభిషేకం ఎలీషాపైకి వచ్చినట్లుగా. మాకెందుకయ్యా అభిషేకం అంటే? దరిద్రుడా, బైబిల్ చూడు. ఏలియా యొక్క అభిషేకము ఎలీషాపైకి రాలేదా? దేవుడు మనుషులను తీసేస్తాడు కానీ అభిషేకాన్ని తీసివేయడు ఆయన. యూదా యొక్క అభిషేకం అవిధేయుల వారి మీదకి వచ్చింది. అదే విధంగా ఆ యొక్క పాత కాలంలో లోబడిన ఆ ప్రవక్తలకు అభిషేకము మరలా ఆ పెంతెకోస్తు దినాన చెప్పండి అపోస్తల మీదకి వచ్చి ఉన్నది.
ఆ యొక్క 120 మంది మీదకి వచ్చి ఉన్నది. దేవుడు మనుషుని తీసేస్తాడు గాని ఆ లోబడే ఆ యొక్క ఆత్మను ఆయన తీసివేయడు ఆయన. హల్లెలూయా. మరియు సముద్ర తీరములందు స్నానం చేయుటకై ఈ విధమైన బెత్తడు కొలతలు గల గుడ్డలను కినిస్ లేదా మరేమందురో నాకు తెలియదు. ఇటువంటి కార్యములను కలిగి మరియు దురాత్మ వారిలో నున్నదని వారు ఎరుగుకున్నారు. అట్లాంటి వస్త్రాలు ధరించే వారిలో ఏమున్నది? దురాత్మ, ఆ నల్ల దయ్యం, ఆ చీకటి దయ్యం ఉన్నది. వారిలో ఉన్నదని వారు ఎరుగకున్నారు. ఈ విధముగా నున్న వారే సంఘములలో గాయకుల బృందములు అనేకులు పాటలు పాడెదరు. గాయకుల బృందములు పాటలు పాడేదారు. అదే జరుగునని యేసు సెలవిచ్చెను. స్త్రీ యొక్క శరీరము వారు రక్త మాంసములు గలవారే. వారు దేవుళ్ళు కారు. నా యొక్క ఉద్దేశంలో నేను తప్పుగా చెప్పినట్లయితే దేవుడు నన్ను మన్నించనిమ్ము. అది ఒక టోకు బేరము వంటి దిగంబర రూపము. టోకు బేరం వంటి దిగంబర రూపము. మీరు ఊరకనే ఒక పురుషుని నిందించకూడదు. అతడు గనుక ఒక క్రైస్తవుడు కాని ఎడల శోధనలో పడి తనకు తానుగా నిగ్రహించుకోలేక అర్థం చేసుకుంటున్నారా? ఒక క్రైస్తవుడు వర్తమాన విశ్వాసి కానట్లయితే ఆ యొక్క దిగంబర స్త్రీలను చూసి తనను తాను నిగ్రహించుకోలేక చోటు ఏదైనా ఒక దోషం చేయును. అనేకమైన దుర్మార్గపు క్రియలు ఎక్కువగా జరగకుండా ఆశ్చర్యపడనవసరం లేదు. ఎందుకనగా అనేక కార్యములకు స్త్రీయే బాధ్యురాలగుచున్నది. మరి ఆ విధముగా లేని ఎడల ఒకడు అంటున్నాడు, వాడు సేవకుడు కాదు, వాడు దయ్యకుడు. హల్లెలూయా. మనం చూసే కళ్ళలో ఉంది సార్. మరి డ్రాయర్ మీద పోతున్నా కానీ చూసే కళ్ళలో అపచారం అని చెప్పలేసుకుంటావా? మూర్ఖుడా. ఎట్లాంటి బట్టలు వేసుకోవాలో కూడా చెప్పడం చేత కాదా? చూసే కళ్ళలో తేడా ఉందట. ఏముంది తేడా? స్త్రీ ఆ విధంగా బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరగొచ్చా? స్త్రీయే బాధ్యురాలగుచున్నది. మరి ఆ విధముగా లేని ఎడల మీరెట్లు పురుషుని నిందించగలరు? పురుషుని స్పీడ్ చదవండి. ఎవరిని నిందించవలెనునో వారిని నిందించుడి. ఒక స్త్రీ చెప్పవచ్చును, ఇప్పుడు సహోదరుడా బ్రెనహాం నేను నీతి గలదానను, ఏలయనగా నేను దానిని గురించి సందేహం లేదు. అయితే నా యొక్క సహోదరి, నీవు ఆ విధముగా దుస్తులు అసభ్యముగా ధరించుట వలన సహోదరి, నీవు వేరొకరితో పాపం చేయకపోవచ్చు, అయితే నీవు ఆ విధంగా అసభ్యకరమైన వస్త్రాలు ధరించడం ద్వారా వలన మరి పురుషుడు నిన్ను చూచినందులకు గాను నీవు వ్యభిచారం చేసినందులకు న్యాయ తీర్పు దినమున ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడగును. న్యాయ తీర్పు దినమున నీవు లెక్క అప్పజెప్పవలసి ఉన్నదని నీకు తెలియనా? ఆయన చెప్పాను. ఒక స్త్రీ మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. మరి దానికి బదులు చెప్పవలెను. దానికి బదులు లెక్క చెప్పవలేను. మరియు మీరు ఒకవేళ దానిని క్రియారూపంలో చేయకున్నను ఆ వ్యభిచారపు ఆత్మ నీలో పెట్టుటకు సాతానును నీవు నీవు ఆ వ్యభిచారపు ఆత్మను నీలో పెట్టడానికి దయ్యానికి నీవే అనుమతినిచ్చావు. అనుమతి లేకుండా వాడు చాలా మంచోడు సార్. ఎవరు? సైతాన్. వద్దునా అడుగుతాడు వాడు ముందు. ఆ తర్వాత నీవు తిద్దునా నువ్వు డోర్ తీసావనుకో లోపలికి దూరుతాడు. నాకు వచ్చిన కళ దేవుని దగ్గర చూడు. పాస్మోహన్ దానా, దేవుని వాక్యంలో ఏముందో చూడు. నీకొచ్చిన కళ దయ్యపు కళ, అది నల్ల దయ్యం యొక్క కళ. అది ఆ గలీజ్ కళను దాన్ని తప్పకుండా నువ్వు నిరాకరించాలి. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ అసహ్యమైన కళలు ఇవ్వడు. ఆయన వాక్యానుసారమైన కళలు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయ్యము ఎవడి రూపమైన వేసుకుంటాడు. యేసు ప్రభు రూపం వేసుకొని మార్టిన్ దగ్గరికి వచ్చాడు. ఓ మార్టిన్, నీవు ఆరాధిస్తున్న దేవుడను నేనే. ఓ నాయన, సామ్రాణి తెద్దునా, ఊదికడ్డి తెద్దునా, మేక పిల్లని తీసుకొని సాగాగని చెప్పలేదు ఆయన.
కిందికి మీదికి చూశాడు ఆయన. హల్లెలూయా. వెంటనే దయ్యం పో అని అన్నాడు ఆయన. వెంటనే అదృశ్యమైపోయాడు. అదే మన అయ్యగారులు అయితే దానిపైన ఎన్నో కథలు అల్లేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కోడిని కోయి అనే వాడినట దేవుడు పిలిచాడట. దేవుడు పిలిస్తే ఇట్లాంటి గలీజ్ పాటలు ఏందిరా సోంబేరి, ఇట్లాంటి స్టేజ్ పైన ఏందిరా ఈ పాటలు ఏందిరా దరిద్రుడా, కోడిని కోయి ఊకేదేంటిది అది, అవునా కాదా? హల్లెలూయా. వాడట సేవకుడట, దేవుడు పిలిచాడట. ఇవన్నీ అసహ్యమైన కార్యాలు ఇవి. దేవుడు పిలిచి అట్లా చేయడు మనిషి. అతడు రోష కలిగి ఉంటాడు, కమేడియన్ గా ఉండడు, హాస్య నటుడుగా ఉండడు, దేవుని వాక్యంతో రోషం కలిగి ఉంటాడు. నువ్వు ఆడబడతాడా భక్తులారా, ఏంటి భక్తులారా, సోదెగాడి వారా, దరిద్రుడా. హల్లెలూయా. పళ్ళు కిలించడం నిజమేనా? అంటే ఏది దేవుడో, ఏది దేవుని వాక్యమో, ఏది నిజమైన కలో, ఏది అబద్ధం ఏడుదో మనుషులకు తేడా తెలియకుండా పోయింది. హల్లెలూయా. కాబట్టి మనము వర్తమానంతో ఉండాలి. వాక్యంతో మనము ఉన్నప్పుడు దయ్యం మనని మోసం చేయదు. చదవండి సార్. నీవు అనుమతినిచ్చితివి గనుక నీ స్వభావము సహజముగా అది తప్పని బోధించుచున్నను నీవు దానిని అనుమతించినావు. దాన్ని అనుమతించినావు. దేవుని ఆత్మ లేకుండా ఆ స్వభావం అది తప్పని నీకు బోధించదు. చదవండి. 62. అంజూరపు ఆకు ఎలా చిగురించునో అదే విధముగా ఈ విధమైన కార్యములతో చాలా త్వరగా వారు ఉద్భవిస్తారు అని నేను ముందుగా తెలియజేయుచున్నాను. దానిని నేను 30 సంవత్సరములకు మునిపే ఎదురు చూశారా బైబిలును కించపరచుట చూచారా, వారు దానిని చేసెదరు. అది బహిర్గతముగా అర్ధనగ్నముగా నుండి దుస్తులు విప్పుటయే. అర్ధనగ్నంగా ఉండి దుస్తులు విప్పుటయే. ఆమేన్. ఇప్పుడు ఈ రోజు దేవుని కుమారులకు దయ్యము అదే కార్యం చేయుచున్నది. మరి అది సరియే. మన యొక్క వర్తక కార్యక్రమములను చూడుడి. అనేక వర్తక వ్యాపారములు స్త్రీల ద్వారా నడపబడుచున్నవి. కారు పైన స్త్రీలే ఆ చిరిగిపోయిన గుడ్డలు వేసుకొని కాలు ఇట్లా పైకి పెట్టుకొని, అంటే ఆ గురి అంతా ఆమె ఆ అగ్నం కనిపించేటట్లుగా ఆమె స్టెప్పులు పెట్టడం. నిజమేనా? హల్లెలూయా. ఈ రొమ్మంతా కనిపించేటట్టుగా వస్త్రాలు ధరించడం. ఏ ప్రకటనలో అయినా చూడండి స్త్రీయే. అందుకొరకే హాలీవుడ్ ను దేవుడు నాశనం చేశాడు. ఇట్లాంటి రోత కార్యాలు అక్కడి నుంచే డౌన్లోడ్ అయ్యాయి. నిజమేనా? హల్లెలూయా. అనేక వర్తక వ్యాపారములు స్త్రీల ద్వారా నడపబడుచున్నవి. అనేకములు అది సరియే. మన యొక్క సంఘములను చూడుడి. మన దేశమును చూడుడి. దేవుని యొక్క కుమారులు ఏ విధముగా ఈ కార్యములను తలలను వంచి వాటిని ఆరాధించుచున్నారు. ఈ స్త్రీలు వారు నా మట్టుకు వారు ప్రజావేశ్యలే. ఏ వేశ్యలట? ఇట్లాంటి గుడ్డలు ధరించే వాళ్ళు ప్రజావేశ్యలు. అంటే ఆ ప్రజలతో వారు ఎవరెవరికి కనిపిస్తారో వారందరితో వారు వ్యభిచారం చేస్తున్నారు. ప్రజావేశ్యలే. హల్లెలూయా. అది చెప్పుటకు ఎంతో నీచమైనదే గాని అది ఒక నగ్న సత్యమై ఉన్నది. ఈ టేపులను వినుచున్న వారు ఈ విషయములను చెప్పుదురని నాకు తెలుసు. అయితే నీవు దీనిని ఎలా చేయగలుగుచున్నావు? నీవు నీ యొక్క శరీరమును నీవు బాగుగా బహిర్గతం చేసుకున్నటచే ఒక పురుషుడు నిన్ను చూచుచున్నాడు. అతడు నీతో వ్యభిచరించు వాడగుచున్నాడని యేసు చెప్పెను. వ్యభిచరించుటచే ఆ పురుషుడు జవాబు చెప్పుకోవలసి ఉన్నది. దానికి బాధ్యులు ఎవరు? అది ఎవరి దోషమై ఉన్నది? ఆ పాపి ముందు వస్త్రహీనురాలుగా దిగంబరిగా తనకు తానుగా బహిర్గతముగా చేసుకున్న స్త్రీయే అందుకు కారకురాలుగా ఉండును. హల్లెలూయా. అది నిజము. సరే, నీ దినమును దాని వర్తమానమును గుర్తించుట. ఏంటిది నీ దినము దాని వర్తమానము? ఇదేనా? మన దినానికి ఇవ్వబడిన వర్తమానం ఇదేనా? 7వ దూత వర్తమానం. హల్లెలూయా.
ఏలియా యొక్క వర్తమానం ఇది. మరి నీ దినమును దాని వర్తమానమును గుర్తించుట 68వ పేర. ఇంగ్లాండ్ దేశము ఒక దినమున సముద్రపు అడుగు భాగములో ఉండునని తలంచుచున్నాను. ఎందుకు? ఇంగ్లాండ్ కూడా పూర్తిగా చెడిపోయింది. చూడండి, దానికది తగినదే. ఎందుకు? సముద్రంలోనికి పోవడానికి అది అర్హురాలు. ఎందుకంటే దాంట్లో పాపపు రొచ్చు ఎక్కువగా ఉన్నది. అశుభ్రత, మురికి, వ్యంగ్యము, అది ఒక ప్రపంచపు మురికి తొట్టిగా ఉన్నది. ఏది? ఇంగ్లాండ్ దేశము ప్రపంచపు మురికి తొట్టిగా ఉన్నది. మరి హాలీవుడ్, ఆ యొక్క లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా ఏ విధంగా అయితే ప్రపంచపు మురికి తొట్టిగా ఉన్నదో, ఈ ఇంగ్లాండ్ కూడా అదే విధంగా ఉన్నది. నా జీవితంలో నేను చూచిన వారిలో అతి మిక్కిలి వాక్య వ్యతిరేకులై ఉన్నవారు అది సత్యమును నిరాకరించినందున ఆ విధముగా అయిపోయినది. ఇంగ్లాండ్ ఆ విధంగా పూర్తిగా చెడిపోవడానికి కారణం ఏంటిది? వాక్యము లేనందున. ఎందుకు మీ పిల్లలు ఊరికే గబ్బు ఆ వీడియోలు ఎందుకు చూస్తున్నారు? మీ కుటుంబంలో దేవుడు లేనందున. దీంట్లో ఏం పని సార్? మన పిల్లలకు బైబిల్ చేతిలో ఉండాలి. ఆ ఫ్రీ ఫైర్ కాదు, మరొక ఆట కాదు. యవ్వనస్తులారా, మీరు నాశనం కాకముందే దేవుని దగ్గరికి రండి. ఈ వర్తమానం చదవండి. ఇందులో జీవం ఉన్నది, ఇందులో మరణం ఉన్నది. హల్లెలూయా. ఇది కుడి చేతిలో ఉండాలి, ఇది ఎడం చేతిలో ఉండాలి. ఇందులో మరణం ఉన్నది, ఇందులో జీవం ఉన్నది. నీ కుమారుడు ఈ ఫోన్ లో మునిగి తేలాడా, వాడు చచ్చి పాతాళానికి పోతాడు. నీ కుమారుడికి ఏది ఇస్తావు అది నీ ఇష్టం. అది హల్లెలూయా. ఎంతకాలం బంగారు కొండ, వెండి కొండను నువ్వు పాతాళానికి పంపిస్తావు? దండించవలసిన ఈ వయసులో నువ్వు వాడిని పొగుడుతా ఉంటే రేపు పాతాళానికి పోతాడు. ఆ నుంచి నేను ఎగిరిదంతాడు వాడు. ఒరే దరిద్రుడా, మూర్ఖుడా, ఆ రోజు నన్ను ఎందుకు దండించలేదురా అని తీర్పు దినాన్ని నీ పైన తిరుగుబాటు చేస్తే అవమానం పాలయ్యేది ఎవరు? హల్లెలూయా. ఏముంది సార్ ఇందులో? ఏం మాట్లాడతారు? దానివల్ల ఏంటి ఇది వచ్చేది? ఏమొస్తా చెప్పండి? చదువుకున్నోడంతే, చదువుకోరని వాడంతే. ఏముంది చెప్పండి? ఈ వర్తమానం చదివితే నీకెంతో దీనత్వం వస్తుంది. నీ లోపల పరిశుద్ధాత్మ వచ్చి ఎవరో ఒకరికి వాక్యం చెప్పాలని నీకు ఆ బుద్ధి వస్తుంది. నాకు వాక్యం చదివినప్పుడల్లా అదంతా పొంగి ఎక్కడో ఒక దగ్గరికి పోయి వర్తమానం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నింపినప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ పోయి ఖాళీ చేసుకోవాలి, మళ్ళీ నింపబడాలి, మళ్ళీ ఖాళీ చేసుకోవాలి. ఏముంటుంది సార్ దీంట్లో? మరణం ఉన్నది. సోదరులారా, దీంట్లో టైం వేస్ట్ చేయకండి. హల్లెలూయా. ఇది నీకు వాక్య బయలుపాటు లేకుండా పరలోక రాజ్యాన్ని పోనీయకుండా చేస్తుంది. ఇది ఇందులో టైం వేస్ట్ చేసుకోకండి. ఏదన్నా మన చర్చ్ గ్రూప్ తరపున ఏదన్నా వస్తే అందులో వాక్యాన్ని చదవండి. ఆ వాక్యం వినాలంటే వినండి, లేకపోతే వర్తమానం చదువుకోండి. నేను యూట్యూబ్లో పెట్టిన అది చూడాలని రూల్ ఏం లేదు. వర్తమానం ఒకటి చదువుకుంటే చాలు. హల్లెలూయా. ఒకవేళ మీకు వినాలనిపిస్తే వినండి, అంతే తప్ప ఏది పడితే అది వినొద్దు దయచేసి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, అది సత్యమును నిరాకరించినందున ఆ విధంగా అయిపోయింది. ఏది? ఇంగ్లాండ్ దేశము. నిజమేనా? బిల్లీ గ్రహం తన భార్యతో ఒక తోటలో కూర్చొనలేక వెళ్ళిపోవలసి వచ్చానని చెప్పాను. ఎవరు? ఈ కాలపు దూత. ఎవరు ఈ కాలపు దూతలు? ముగ్గురున్నారా? ఓరల్ రాబర్ట్, బిల్లీ గ్రహం, విలియం బ్రెనహం గారు. నిజమేనా? ఆ బ్యాప్టిస్టులకు బిల్లీ గ్రహం అయితే ఆ మిగతా సంఘాలకు పెంతెకోస్తు వాళ్లకు ఆ యొక్క ఓరల్ రాబర్ట్, మిగతా సంఘాలన్నిటికీ బిల్లీ గ్రహం. నిజమేనా? హల్లెలూయా. ఆ గొప్ప మంచి సేవకుడు బిల్లీ గ్రహం గారు తన భార్యతో ఒక తోటలో కూర్చొనలేక వెళ్ళిపోవలసి వచ్చినదని చెప్పాను. ఎక్కడ? ఇంగ్లాండ్ దేశంలో. ఎందుకనగా ఆ తోటలోనే బహిరంగంగా స్త్రీ పురుషుల మధ్య, బాలబాలికల మధ్య జరుగు లైంగిక క్రియలు. పట్టపగలే వారు అక్కడ వ్యభిచారం జరిగిస్తున్నారు. వాళ్ళు కళ్ళు మూసుకొని అక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఎస్కేప్ అయిపోయి ఉన్నారు. చూడండి ఎంత అసహ్యమైన కార్యాలు. ఎందుకు సార్ లాస్ ఏంజల్స్ కాల్చిందంటే ఇది కారణం. మురికి తొట్టిగా మారిపోయింది ప్రపంచమే.
బహిరంగంగా స్త్రీ పురుషుల మధ్య బాలబాలికల మధ్య జరుగు ఆ లైంగిక క్రియలు చూడలేనంతగా జరుగుచున్నందున ఆ విధముగా చేయవలసి వచ్చినని ఆయన చెప్పాను. అది ఒక మురికి గుంటగా మారిపోయినది. అదే విధంగా ఫ్రాన్స్ దేశము తక్కిన ప్రపంచమంతయు ఆ విధముగానే ఉన్నది. అమెరికా దేశము వాటన్నిటికీ నాయకురాలుగా మారిపోయినది. ఏంటిది? లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా వీటన్నిటికీ నాయకురాలు. అక్కడ నుంచే యొక్క లైంగిక కార్యాలన్నీ వేరే వేరే దేశాలకి ట్రాన్స్పోర్ట్ జరిగి ఉన్నది. హల్లెలూయా. ఈ దినమున చూడండి, వారు ఎంట్రికలు కత్తిరించుకొనుచు, సగం దుస్తులు వేసుకొనుచు, పొగ తాగుచు వారిని క్రైస్తవులుగా పిలుచుకొనుచున్నారు. మీరు గ్రహించారా సోదరి లేక స్త్రీ? క్షమించండి సోదరులు, అలాంటి కార్యములు చేయుదురని నా భావం కాదు. అది దయ్యమని మీరు గుర్తించుట లేదా? అయితే ఏమి? పూర్వపు యూదుల వలె మీ కొరకు నిరూపించబడిన వాక్యమును మీరు నమ్ముటలేదా? అదంతయు చక్కగానున్నదని చెప్పుచు సంఘ సంస్థలు వాటి ఆచారమును పట్టుకుని వేలాడుచున్నవి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందరూ అర్థం చేసుకుంటున్నారా? సరే, మరొక మాట నేను చదివి జాగ్రత్తగా గమనించాలి. యెజబెలు మతము సరే జాగ్రత్తగా వినండి. 21వ పేర 21 నుంచి 24 వరకు. మరి ప్రారంభంలో నేను చెప్పిన దానికి మీరు అర్థం చేసుకుంటారు. పాత నిబంధనలోని ఇజ్రాయేలు ఈనాటి అమెరికా మధ్య సారూప్యమును చూచుట. హల్లెలూయా. ఎవరెవరికి మధ్యలో? పాత నిబంధనలోని ఇజ్రాయేలు. చూస్తున్నారా? ఈనాటి అమెరికా మధ్య సారూప్యమును చూచుట ఆశ్చర్యముగా నుండును. ఆ రెండును గొప్ప దేశములు ఆ రెండును కనుగొనబడినవి. అవి రెండును కనుగొనబడింది. హల్లెలూయా. ఆ ప్రజలు వచ్చిన వారు మతహింస వలన వచ్చిరి. ఇప్పుడు ఇజ్రాయేలులు ఐగుప్తు నుంచి బయటికి ఎందుకు వచ్చారు చెప్పండి? ఎందుకు బయటికి వచ్చారు? వారికి ఆరాధన చేసుకోవడానికి స్వేచ్ఛని ఇవ్వలేదు ఫరో. కాబట్టి వారు మత స్వేచ్ఛ కొరకు, ఆరాధన స్వేచ్ఛ కొరకు వారు ఐగుప్తును విడిచి, బానిసత్వాన్ని విడిచి ఆ కనాను దేశానికి వచ్చారు. అలాగనే ఈ అమెరికా ప్రజలు, ఈ నానా దేశాల ప్రజలు అమెరికాకి ఎందుకు వెళ్ళారు? క్యాథలిక్ చెర నుంచి తప్పించుకొని అక్కడికి వెళ్ళి ఉన్నారు. నిజమేనా? ఇశ్రాయేలు ఫరో వలన హింసించబడెను. వందలాది సంవత్సరములు దాస్యములో ఉండెను. నిజమగు సజీవ దేవుని ఆరాధించు భాగ్యమును వారు కోల్పోయిరి. ఆ హక్కు వారు పోగొట్టుకొనిరి. వారు బానిసలైరి. అయితే దేవుడు తన బైబిల్ లేదు, తన వాక్యంతో తన ప్రవక్తల ద్వారా వారికి తాను ఒక రాజ్యమునిచ్చుదునని వాగ్దానం చేశాను. వారు ఆ దేశమునికి వచ్చి ఆ దేశమును కొనిన వారిని తరిమివేసిరి. వారి స్వాస్థ్యమును స్వతంత్రించుకొనిరి. ఎందుకనగా అలాగు చేయుటలో దేవునికి ఒక ఉద్దేశం కలదు. మన గొప్ప దేశం అంటే అమెరికా దేశం కూడా అలాగే ఉన్నది. మనం ఇక్కడికి వచ్చాం అంటే ప్రవక్త అంటున్నాడు అమెరికా దేశాన్ని గురించి. మత స్వాతంత్రంతో ప్లే మౌత్ బండ మీద ఈ దేశమునకు పునాది వేసిరి. ఆధునిక యెజబెలు క్రమమగు రోమా హింస వలన మన పితరులు పారిపోయిరి. ఆ రోమిలకు హింసను తట్టుకోలేక పారిపోయి ఎక్కడికి వచ్చారు? అమెరికాకు వచ్చారు. గ్రహిస్తున్నారా? హల్లెలూయా. అందుకొరకే ఆ గొప్ప ప్రభు కొబెర్నహోమా అని కేకలు వేశాడా? నీవు ఒక రోజు పాతాళానికి వెళ్ళనే ఉన్నావని అన్నాడు ఆయన. ఆయన ప్రవచించిన 150 సంవత్సరాల తర్వాత ఆ యొక్క కొబెర్నహోం ఏమైంది? సముద్రపు అడుగులోనికి వెళ్ళింది. హల్లెలూయా. అదే విధంగా మన యొక్క దేవుడు మనుష్య కుమారుడుగా ఆయన ఆ అమెరికాలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆ ప్రభువే స్వయంగా దిగి వచ్చి వర్తమానం ఇచ్చాడు. ఆయన
అందుకొరకే ఆ వర్తమానం విననందుకు ఆ రోజు శరీరధారిగా ఉన్న ఆ దేవుడు ఆ కపెర్నహూమును శపించాడు. అదే దేవుడు ప్రవక్తలో ఉండి లాస్ ఏంజల్స్ ఆయన శపించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యెజబేలు క్రమముకు రోమాహింస వలన మన పితరులు పారిపోయిరి. యెజబేలు యొక్క అబద్ధ క్రమం మీద వారు ఎన్నో గొప్ప హింసలు మరియు హతసాక్షుల అగుటను రుచి చూచిరి. బైబిల్లోని ప్రకటన 13వ అధ్యాయం ప్రకారంగా దేవుడు వారికి వాగ్దానం చేశాను. ఒక స్థలం అరణ్యంలోనికి స్త్రీ కొనిపోబడినది. అరణ్యం అంటే అదే అమెరికా. ఆ స్థలము, ఆ ప్రాంతము, అక్కడ ఆమె కొంత కాలము అర్ధకాలం పోషించబడెను. ఆమె పోషించబడిన రోజులు బాగానే ఉన్నది. కానీ ఇప్పుడు వాక్యం ఎక్కువై పక్కన పెట్టేసినప్పుడు దేవుడు తొలగిపోయాడు అక్కడి నుంచి. దేవుడు అమెరికాకు లేదా సంగమునకు ఈ దేశంలోనికి వచ్చుటకు ఒక వాగ్దానం చేశాను. హల్లెలూయా. సరే, అందరూ చూస్తున్నారా? మరి ఋతువునకు సరిపడా ఆత్మీయాహారము చూడండి. ఋతువునకు సరిపడా ఆత్మీయాహారం. ఋతువునకు సరిపడు ఆత్మీయాహారం. 15వ పేర. వెనక్కి వెళ్ళి ఇజ్రాయెల్ను చూడండి. ఈ అమెరికా దేశము ఏ ప్రాతిపదిక మీద మనం తీసుకున్నామో పాలస్తీనాను వారు అలా తీసుకొనిరి. మనము అమెరికాకు వచ్చి దాని నివాసులకు ఇండియన్లను తరిమి దేశమును స్వాధీనం చేసుకున్నాం. యెహోషువ మరియు దేవుని నాయకత్వం కింద అలాగే ఇజ్రాయేలు పాలస్తీనాకు వచ్చి ఆ నివాసులను ప్రారదోలి భూమిని స్వాధీనం చేసుకునేను. వారి మొదటి రాజులు బలమైన వారు. ఎవరు? ఆ యొక్క మరి సౌలు, దావీదు, సొలొమోను. వారి మొదటి రాజులు బలమైన వారు. దావీదు, సొలొమోను బలమగువారు. మన మొదటి దేశ అధ్యక్షులు గొప్పవారు. వాషింగ్టన్, అబ్రహాం లింకన్ మొదలగువారు. అయితే తుదకు అధ్యక్షులు లేదా రాజులు అంతకంతకు చెడిపోవచ్చునే వచ్చిరి. చివరిగా ఆహాబుతో ముగింపు వచ్చినది. నేటి మన దినమునకు చాలా మాదిరిగా ఉన్నది. ప్రజలు ఎంత ఆధునికులుగా తయారయ్యారనగా నిజమగు దేవుని వాక్యమును వినుటకు వారికి ఇష్టం లేదు. అమెరికాలో దేవుని వాక్యం వినడానికి ఎవ్వరి కూడా ఇష్టం లేదు. అందుకే దేవుడు వారిని భూమి మీద ఉంచడం ఆయన కూడా ఇష్టం లేదు. హల్లెలూయా. మరి కొంతకాలం దేవుడు ఓపిక పట్టేవాడే. హల్లెలూయా. వింటున్నారా? ఆ బబులోను సామ్రాజ్యాన్ని శత్రువు చేతికి అప్పగించకుండా ఉండేవాడే ఆయన. కానీ ఆ రాత్రి ఆ బెల్షాస్సరు తొందరపడి ఏం చేశాడు? ఒక గలీజైన విందును ఏర్పాటు చేశాడు. ఆ గుడ్డలు లేని స్త్రీలతో ఆయన నాట్యం ఆడి తిని త్రాగి తందనాలాడేటోడు ఆడుకోకుండా ఆ దేవాలయంలో ఉండే ఆ యొక్క పరిశుద్ధమైన పాత్రలను పట్టుకొని వచ్చి హల్లెలూయా ఆ పాత్రలు చూపించి ఎగతాళి చేసి ఇవి యెహోవా మందిరంలో ఉండే పాత్రలట. చూడు, ఈరోజు నేను ఇందులో మందు పోసుకొని తాగుతున్నానని వాడు ఎగతాళి చేసి హల్లెలూయా ఆ సరసోక్తులు అక్కడ ఆ స్త్రీలు చేస్తూ ఉంటే వీడు తాగి దాన్ని ఏమంటారు, హాస్యం చేస్తూ ఉంటే ఎగతాళి చేస్తూ ఉంటే దేవుని యొక్క హస్తం వచ్చింది. మినెటికెల్ ఉఫార్సిన్. హల్లెలూయా. బెల్షాస్సరు నీ లెక్క చూడగా నువ్వు తక్కువ కనిపించావు. నీ కథ ఇక ముగించబడింది. హల్లెలూయా. మరి లాస్ ఏంజల్స్ కి ఎందుకు అంత తొందరగా అగ్ని దిగి వచ్చింది? ఆ యొక్క వేశ్య. హల్లెలూయా. ఎవరా వేశ్య? టీవీ యాంకరు మాట్లాడేదేదో మాట్లాడుకోవచ్చు కదా. ఆ నిక్కీ గ్లేసర్ అనే వ్యక్తి ఆ టీవీ నటురాలు లేదా ఆ యొక్క గోల్డెన్ గ్లోబ్, ఏంటిది ఆ ప్రోగ్రాం పేరు? గోల్డెన్ గ్లోబ్. హల్లెలూయా. దాంట్లో వారు ఓటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఓటింగ్ లో దేవునికి వేసిన ఓటింగ్ ఎంత? 0%. అంటే దేవునికి అవకాశమే లేదు. అందుకొరకే అబ్రహాం ప్రార్థన చేశాడు, ప్రభువా 10 మంది ఉంటే ఆ లోతు పట్టణాన్ని రక్షించమన్నాడు. అయితే అలాగనే రక్షిస్తా అన్నాడు. కానీ ఒక్కరైనా కనిపించారా? ఎవ్వరు కనిపించలేదు. అయితే మరి 0 ఓటింగ్ ఇచ్చారంటే ఒక్కరైనా ఉన్నారా? ఒక్క నీతిమంతుడు లేనందున ఆ యొక్క సొదొమ గొమొర్రాను ఎట్లా నాశనం చేశాడో అలాగే ఆయన అగ్నికి ఆహుతి చేశాడు. ఆయన
గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు ఆయన. దేవునికి మేము 0%. ఎవడరా నువ్వు? వేశ్య గుడ్డలేసుకోవడం కూడా నీకు సరిగా తెలియదు. నీ నోరు గబ్బుది, నీ ఒళ్ళే పెద్ద గబ్బది. మాకు దేవునితో పని లేదు, మాకు తెలివితేటలు ఉన్నాయి, మాకు డబ్బు ఉన్నది, మాకు విలాసమైన భవంతులు ఉన్నాయి. నేను అంటాను, ముందు ఆ స్థలం ఎవరిది? మీ బాపుదా? మీ తాతదా? దాని యొక్క సృష్టికర్త యేసుక్రీస్తు. ఆయన భూమి పైన ఉండి ఆయన వస్తువులు వాడుకొని దేవునికి 0 ఓటింగ్ ఇచ్చే లాస్ ఏంజల్స్, ఈరోజు నువ్వు లాస్ అయిపోయావు. ఈరోజు నువ్వు యాస్గా మారిపోయావు. నీవు పాతాళానికి వెళ్ళిపోయి ఉన్నావు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మాకు దేవునితో పని లేదు. దేవుడిచ్చిన కార్లు నీకెందుకురా? ఆ కార్లలో వాడిన మెటీరియల్ ఎక్కడిది? అది ఆ భూమిలో నుండి బయటికి తీశారు. హల్లెలూయా. కారులో పారిపోదామని కారు తీసి ఆ అగ్ని కారు కంటే ముందు పరిగెడుతుంది. కార్లు ఆడిని విడిచిపెట్టారు. కార్లను విడిచిపెట్టినప్పుడు ఆ అగ్ని కూడా ఆగిందట. మీకేమైనా అర్థమవుతుందా? ఎందుకు? వాళ్ళు ఎట్లా గర్వించారు? మాయి విలాసవంతమైన ఈ భవనాలు మాయి, కార్లు మాయి. చల్ పోతే పోండి మీరు, కానీ కార్లు ఇక్కడే ఉండాలి, ఎందుకంటే నా భూమిలోంచి మీరు తీశారు. వెంటనే ఆ బుల్డోజర్ వచ్చి వాటిని తుక్కు తుక్కు చేసింది. అంటే మట్టిలో మట్టిగా మార్చేసింది. హల్లెలూయా. మీకు దేవుడు అవసరం లేనప్పుడు మీరు ఎందుకు దేవునికి? ఎంత బరువు రొచ్చు ప్రపంచాన్ని నాశనం చేసిన మీరు ఎందుకు? హల్లెలూయా. అది రీజన్. అర్థమైందా? ఆ లాస్ ఏంజల్స్ కాలిపోవడానికి గల కారణం అది. ఆ గోల్డెన్ గ్లోబ్ అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయకపోతే ఆ అగ్ని కొంతకాలం ఆగేది. ఆ బెల్సాసరు ఆ యొక్క బంగారు పాత్రలో సారాయి దాగకపోతే కొంతకాలం అది ఆగేది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఇంకా చాలా వర్తమానం ఉన్నది. దేవుడు ఈ మాటలను మన కొరకు మన హృదయంలో ఫలింపజేయును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.